అంటే ఏడైనా మనం ఎక్కువ రోజులు పని చేయం. రోజులు కూడా పెట్టుకోరు. ఇంకా ఇంకున్నాయి లోతుకోతే కానీ ఏమన్నా చెప్పు. లోతుకో బాబు అంటాడు, సెకండ్ అరే అంటాడు, తర్వాత ఇక మోడల్ ఇచ్చి పెడతాడు. అంటే రోజుకి ఎంత ఇస్తున్నా మరి డబ్బులు? 800 ఉంటుంది. 800 ఇస్తున్నా మనకేనా ఏంది? ఏం చదువుకున్నావు బ్రో నువ్వు? ఏవో మా దోసాడు అరే పోదామారా డిగ్రీ కంటే ఏం పోతాం కానీ తీరా దూరా అని చెప్పేసి అన్నాడు. అది దాని కాడికి ఇప్పుడు రాకున్నాం. కాదు దోస్తుగాడు చెప్తే పోయావు ఇక నువ్వు చెప్పు. ఏం కాదు చెప్తా ఒకటే చెప్పు ఇది మాత్రం పెట్టు. ఆయన లవ్ స్టోరీకి ఈయన డైరెక్షన్ ఇస్తుండో చెప్పు. ఇదే చెప్దాం అనుకున్నాను. ఏది అది? అంతే కరెక్ట్. చెప్పు. 2 రోజులు అయితే నాకు దక్కదు అనుకున్నప్పుడు నమస్తే, తెలుసుగా మన ఫంకీ జోన్. సో ఫంకీ జోన్ సో పెట్టాలని ఎందుకు అనుకున్నారు అసలు? ఫస్ట్ ఎవరు ఆలోచన మీ ముగ్గురులో? రేపు పొద్దున షాప్ ఓపెనింగ్, ఈరోజు మేము పోలీస్ స్టేషన్ ఉన్నాం. మేము ఏ ఊరికి పోయి పెడతా అన్నా ఆడ భయమే. ఆడ మా షాపు అపోజిట్ ఒక 20 షాపుల్లో చాపు. నాకు ఇట్లా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నదన్న. ఓకే. ఫస్ట్ నుంచి వెళ్ళి నేనే కష్టపడి నేనే చదువుకున్నా, నేనే డ్రెస్సెస్ కొనుక్కున్నా, నేనే తిన్నా. వీళ్ళు పార్ట్నర్ చేసుకున్నారు, పైసలు లేకపోయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని షాప్లకు పార్ట్నర్ వేసేసారు. ఇప్పటి వరకు నేను ఏ షాప్ మీద ఇన్వెస్ట్ చేయలేదు. ముగ్గురు బాండింగ్ ఏంటంటే ఇది వైట్ కలర్ రా అంటే ఇది వైట్ కలరే ముగ్గురుది. ఇది ఇప్పుడు వైట్ షర్ట్ కదా, బ్లాక్ షర్ట్ రాబోయే అంటే వాళ్ళు చూడకుండా బ్లాక్ షర్ట్ అని ఎత్తారు అంతే. ముగ్గురు బర్త్డే చేసుకోవాలంటే 15 లక్షలు అయినాయి అన్న. అట్లా ఎంజాయ్ చేసిన రోజుల నుంచి చైన్ నమ్ముకునే స్టేజ్కి వచ్చేసాం. ఒక మాటలు చెప్పాలంటే మేడం చైన్లో ఇంట్లో బంగారాలు కూడా పెట్టినాం. బాగా అవుతుంది అని అనుకున్న టైంలో డౌన్ అయిపోయినాం, మనం చాలా డౌన్ అయిపోయినాం. జస్ట్ ఇట్లా పైసలు కనిపించగానే అంటే అంత తోపులు అయిపోయారు మీరు? అంటే 5 లక్షలు ఖర్చు పెట్టే అంత కోటీశ్వర్లు అయిపోయారు, అన్ని కోట్లు సంపాదించారు. ఒక మనిషి 5 లక్షలు ఖర్చు పెట్టి బర్త్డే చేసుకుంటాడా ఎవడన్నా? టిఫిన్ పోతే వాటర్ బాటిల్ ఉండాలి. అంటే వాటర్ అంటే జర్ర పైసలు కనిపించగానే ఈతలో పడ్డారు కదా. రిపీట్ కాదు అంటే దేనికైనా చేయాలంటే అనుభవం లేకుండా చేసినాం. ఇప్పుడు అనుభవం వచ్చి ఇంకోసారి ఇట్లా వేద్దురా అని. సరే గోల్డ్ పోయింది, డీజే పోయింది. డీజే చెప్పినా ఏదో తెలుస్తాయి నిజమా కదా అది చెప్పు. పోయింది. ఇంకేమేమి పోయినాయి? ఇంట్లో బంగారాలు పెట్టాం మనం. ఇంట్లో బంగారం వచ్చాయని ఇప్పటికి ఇంకా లోపల ఉంది. అంత డౌన్ సిచ్యువేషన్కి వచ్చినాం. అంటే ఆ డౌన్ ఇవన్నీ ఎందుకు ఎత్తాం అంటే ఒక బిగ్గెస్ట్ ఒక పెద్ద కారణం ఉంది. వాడి పేరు గుర్తుంది బాబా, తెలుసుగా మన ఫంకీ జోన్. 180 పులి స్టాప్ ఒక 1.5 మంత్లు వస్తుంది. దానికోసం ఇవన్నీ ఎత్తాను. మేము మీద అప్పులు చేసి పెద్ద ప్రాజెక్ట్ ఎత్తాను. అది 1.5 మంత్ల బయటకు వస్తుంది. అప్పుడు ఎత్తిన చెయ్యి దించాలి. పైసలుంటే మా ఓడీడు, పైసలు లేకపోతే ఈడేవాడ. ఓ లారా పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకి
సో ఫంకీ జోన్ మీ అందరికి తెలుసు. సో ఈ మధ్య బాగా ట్రెండింగ్ ఒక హల్చల్ క్రియేట్ చేస్తుంది మొత్తం సోషల్ మీడియాలో. సో ఆ ఫంకీ జోన్ ముగ్గురు మునగాలని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు, అభి, రామ్, పింట్రీ. సో హాయ్ బ్రోస్, ఎలా ఉన్నారు? ఏంది ఫంకీ జోన్ మొత్తం గడగడలాడిస్తుంది, మొత్తం హైదరాబాద్, కరీంనగర్, మొత్తం ఏపీ, మొత్తం తెలంగాణ మొత్తం హల్చల్ చేస్తుంది. మీరేంది ఇంత డల్లుకున్నారు? సరే ఒక పాట పాడు. పాటలు రావా? ఏమొస్తాయి? డైలాగులు వచ్చా? సరే ఒక డైలాగ్ చెప్పు. ఏదో ఒకటి చెప్పు. ఒకరి మీద రివెంజ్ చేసుకొని చెప్పు. ఏమైంది? వద్దా? సరే మీ చేతుల మీద ఈ టాటో కనిపిస్తుంది, ఏంది ఇది? ఫంకీ జోన్ పైన లోగో ఉంటుంది అదేనా? సో ఆ లోగో పెట్టాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? మేము ఇక ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే దొరికింది అది. ఓకే, ఓకే, యూనిక్. అది మళ్ళీ వేరే షాప్ లోకి దేనికి ఉండదు అన్న. ఓకే, ఉండకపో ఇప్పుడు అయితే ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి. ఓకే, అంటే మిమ్మల్ని కాపీ చేసిరా? ఓకే, సో ఎవరో కాపీ చేసిరు? చాలా మంది ఉన్నారు కాపీ చేసిన వాళ్ళు. చాలా మంది ఉన్నారా? చాలా మంది ఉన్నారు అన్న. ఓకే, అంటే ఏదైనా ఊరికి పోతే ఇడిపోతే ఇదేంది మా లోగో ఉంది అని చూసేటట్టున్నాయి. ఓకే, అంటే ఏడికన్నా పోతే మీకు కనిపిస్తుంది అది? అంటే అన్ని చోట్ల కాకపోయినా కనిపిస్తుంది. ఓకే, సో అది పెట్టాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? లోగో ఎవరు అంటే అందరికన్నా యూనిక్ ఉండాలని. ఉండాలి. ఇప్పుడు ఈ లోగో ఎవరు పెట్టుకుంటారు షాప్ లకి, మేము పెట్టినాం, ఆ ట్రెండ్ అయిపోయింది, అందరు ఫాలో అవుతారు దాన్ని. ఓకే, సో అందుకని చెప్పేసి పెట్టారు. అవును. సో ఫంకీ జోన్ సో పెట్టాలని ఎందుకు అనుకున్నారు? అసలు ఫస్ట్ ఎవరు ఆలోచన మీ ముగ్గురులో? ఎవరు ఐడియా అంటే ఫస్ట్ మేము ముగ్గురం ఉంటుండే, వేరే పర్సన్ ఉంటుండే, ఆయన ఆలోచనే, బట్టల షాప్ అని తన ఆలోచననే. మేము కూడా కలిసిపోయి ముగ్గురం కలిసి పెట్టినాం. ఓకే, సో ఆ పర్సన్ ఎందుకు లేడు ఇప్పుడు? అంటే మధ్యలో కొంచెం డోకాల వల్ల వెళ్ళిపోయాడు. అంటే మీరు డోకాలు వేసిరా, ఆయన డోకా వేసిడా? ఆయన డోకా వేసిన కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఓకే, మేము వెళ్ళిపోతాం. మేము ఫంకీ జోన్లో ఉన్నామంటే మేము ఉన్నాం, ఏదో చిన్న చిన్న స్టోరీల వల్ల విడిపోయినాం. ఆ స్టోరీ ఏంటి? ఆ స్టోరీ నాకు కావాలి. స్టోరీ అంటే కొంచెం పైసలు ఇష్యూ అవుతుండే, దానివల్ల కొంచెం గొడవలు అయినాయి. ఓకే, ఆయన ఏమన్నాడు, నా పార్ట్నర్షిప్ నాకు ఇచ్చేసండి వెళ్ళిపోతా అంటే సరే అని పార్ట్నర్షిప్ ఇచ్చేసినాం. మేము ఇద్దరం టేక్ ఓవర్ చేసినాం. ఓకే, మీరు ఇద్దరు టేక్ ఓవర్ చేసిరు, స్టార్ట్ చేసిరు, రన్ అవుతుంది. సో అభి ఎట్లా ఎంట్రీ ఇచ్చిండు మరి? అభి ఎట్లా అంటే మాకు షాయి శివ అని ఫ్రెండ్ ఉంటుండే అన్న. ఓకే, మా మామ అవుతాడు, వీడియోలు తీస్తుండే, రెగ్యులర్ వీడియో తీస్తుండే. ఆడు గోవర్గానే నుంచి కరీంనగర్ షిఫ్ట్ అయిపోయాడు. అభి వాళ్ళు ఫ్రెండ్. ఒకసారి షాపింగ్ చేయడానికి వచ్చిండు అభి. ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ అది అంటే ఇట్లా వీడియో దిగమని మరి అని చెప్పినాం. ఇక అప్పంచర్ క్లోజ్ అయ్యి ఇక రెగ్యులర్ కలుసుడు అది అయ్యి పార్ట్నర్ అయిపోయినాం ముగ్గురం కలిసి. ఓకే, సో అంటే నువ్వు మాట్లాడాలి ఇప్పుడు. అంటే ఫంకీ జోన్ కి షాపింగ్ చేయడానికి వచ్చినావా లేకుంటే వీళ్ళని వచ్చినా? ఫస్ట్ షాపింగ్ చేయడానికి వచ్చినా అన్న. ఓకే, ఏం కొన్నావు అప్పుడు? అప్పుడు బాగానే కొని ఉండే. ఓకే, డిస్కౌంట్ ఇచ్చిరా? బాగా డిస్కౌంట్ ఇచ్చిరా? అంటే వీడియో చేయాలని చెప్పేసి డిస్కౌంట్ ఇచ్చిరా? అట్లేం లేదు, అంటే వీడియో చేయకముందుకే డిస్కౌంట్ ఇచ్చిరా అన్న. తర్వాత కొంచెం టైం తీసుకొని మళ్ళీ వచ్చి వీడియో చేసిన. ఓకే, అంటే దీంట్లో అంటే పార్ట్నర్షిప్ అవ్వాలని చెప్పేసి నువ్వు అడిగినావు, రామ్ వాళ్ళు అడిగిరా? ఎవరు అడగలే, వాళ్ళు ఉంటావానలే, నేను ఉంటానలే, ఫ్లో వెళ్ళిపోయింది, పార్ట్నర్ చేసేసారు. ఓకే, సో మీరిద్దరు కరీంనగర్, నువ్వు గోదావరి. అన్న. ఓకే, అంటే మీరిద్దరు ఆలోచించారు కదా, అంటే చిన్న ఏజ్ మీది. సో చిన్న ఏజ్ లో బట్టల షాప్ పెట్టాలి, ఇట్లా ఉంటది అంటే ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా లేకుంటే మన దగ్గర ఇట్లాంటిది లేదు అని చెప్పేసి అనుకున్నారా? ఎట్లా మాట్లాడుతున్నారు? ఎవరిని తీసుకోలే అన్న. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎన్ని రోజులు అని ఎవరి కింద పని చేసినా వేస్టే. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేస్తేనే ఏదైనా సెట్ అవుతుందని స్టార్ట్ చేసినాం. మస్తు స్ట్రగుల్స్ తిన్నాం. ఒక 10-20 రోజులు జీరో కౌంటర్, ఒక్కొక్క కస్టమర్ రాడు. ఓకే, ఇట్లా స్టార్ట్ అయ్యి ఇంకొకటి అబ్బాయి వచ్చినాక రీల్స్ చేసుకుంటా అన్ని వేసి సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఇప్పుడు ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఓకే, అంటే మీరు స్టార్ట్ చేసినాక ఎన్ని మంత్స్కి ఎన్ని ఇయర్స్కి అభి వచ్చిండు? 5 months 6 months. ఓకే, అంటే 6 months లో వచ్చేసినాను. 6 months లో వచ్చేసాను. ఇక ఒక పార్ట్నర్ వెళ్ళిపోయింది, ఈ పార్ట్నర్ 3 months. అప్పుడు పార్ట్నర్ కూడా కాదన్న, నేను పార్ట్నర్ అయ్యి 1 year అవుతుంది అంతే. ఓకే, అంటే అంత ముందుకి ఎట్లా అంటే పార్ట్నర్ లానే చేసేది, ఏం తక్కువ కాకుండా చూసుకునేది. ఓకే, సో అంటే మీరు ఇంత చిన్న ఏజ్లో బట్టల షాప్ పెట్టాలి అంటే ఇక్కడ మన దగ్గర కొనేవాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ మన తెలంగాణలో ఈ 3 ఎక్కువ వినిపిస్తాయి పేర్లు. సో యూత్ మొత్తం డిఫరెంట్గా వేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు.
సో అట్లాంటి డ్రెస్సులు మీరు తెస్తున్నారు. సో మీరు తేవాలంటే ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఇటు నుంచి తేవాలి. సో ఈ ప్లానింగ్ అంతా మీకు ముందే తెలుసా, అంటే అక్కడ నుంచి వస్తాయి బట్టలు అక్కడ నుంచి మనం తేవాలని? మేము కూడా సోషల్ మీడియా సెర్చ్ చేసేదన్న, సెర్చ్ చేసి చూసి వెళ్ళి అక్కడికి వెళ్ళి, అంటే అక్కడ కూడా డోకాలి. ఓకే. అక్కడ కొంతమంది డబ్బులు తీసుకుంటారు, స్టాక్ పంపించారు, అట్లా అయ్యేది. ఇవన్నీ ప్రతి ఒక్కటి అలవాటు అయిపోయింది. ఓకే. సో మీరు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంట్లో చెప్పినప్పుడు ఇంట్లో ఏమన్నారు? సో నువ్వు చెప్పు. ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు, సరే స్టార్ట్ చేస్తానే స్టార్ట్ చేసుకో, కానీ కష్టం చేయాలి. మళ్ళీ ఒకవేళ షాపు నడవకుండా కానీ నువ్వు పని చేసి అప్పు తీసుకుని అంత ఉన్నదంటే పైసలు ఇస్తాం అది అని చెప్పేసి అన్నాం. ఓకే. ఇక సరే ఇయ్యూరు అని చెప్పేసి తోడు ఇచ్చేసారు, పెట్టినాం. ఇక ఈయన వచ్చి మాట్లాడాడు. సో ఇంట్లో మాట్లాడిండు రామ్ వచ్చి ఇంట్లో మాట్లాడుతుంటే ఇచ్చేసిండు. దాని తర్వాత నెల తర్వాత ప్లాన్ చేసుకున్నాం. ఓకే. సో ఇంట్లో నువ్వు చెప్పినప్పుడు ఏమన్నారు రామ్? నాకు ఇంట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నదన్న. ఓకే. ఫస్ట్ నుంచి వెళ్ళి నేనే కష్టపడి, నేనే చదువుకున్నా, నేనే డ్రెస్సెస్ కొనుక్కున్నా, నేనే తిన్నా, అన్నీ నేను వేసిన. నాకు ఫైనాన్షియల్ ఎట్లా అంటే వంశన్న అని ఉంటాడు. ఓకే. నాకు దేవుడు అన్నట్టు, నాకు లైఫ్ ఇచ్చిండు. నీ ఇక్కడ ఈ రోజు మేము కూడా కూర్చున్నా అంటే ఆయనే. నాకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అన్న ఇచ్చిండు 1,50,000. సో అంటే ఫస్ట్ 1,50,000 నుంచి స్టార్ట్ 1,50,000 మొత్తం 4.5. 4.5. ఓకే. సో ఇంట్లో నువ్వు వీళ్ళ దగ్గర కలుస్తున్నాను చెప్పేసి నువ్వు చెప్పినావు? చెప్పలేనా? ఎప్పుడు చెప్పినావు మరి ఇంట్లో? ఇంట్లో ఎప్పుడు చెప్పినా అంటే ఇట్లా పోయినా మా ఫ్రెండ్స్ అని చెప్పేసి పోయినా, డైలీ పోతుంటే కూడా అడగలేము వాళ్ళు, అదే ఏదో చేస్తుండే అని చెప్పేసి. వీడియోలు వేస్తున్నా అని చెప్పిన నేను. అప్పుడు వీడియోలు వేసాను నేను చేసేది, అట్లనే పోతున్నాను అనుకునే కరీంనగర్కి. వీళ్ళు కొన్ని రోజుల తర్వాత అంటే #2 అమ్మకుండా, అప్పుడు నాకు అక్కడ పైసలు వీళ్ళు పార్ట్నర్ చేసుకున్నారు. పైసలు లేకపోయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని షాప్లకు పార్ట్నర్ వేసేసారు. ఇప్పటి వరకు నేను ఏ షాప్ మీద ఇన్వెస్ట్ చేయలేదు. సో ఇన్వెస్ట్ చేయలేదు అన్న. సో అభిని ఎట్లా నమ్మిరు మీరిద్దరు? అంటే మీరిద్దరు ఇన్వెస్ట్ చేసిరు, సో ఆయన ఇన్వెస్ట్ చేయలే, ఆయన ఎట్లా నమ్మిరు మరి మీరిద్దరు? అంటే మేము ఫ్రెండ్షిప్ మధ్యలో డబ్బులు అట్లా ఏమనుకోలే అన్న. ఫస్ట్ నుంచి మా దగ్గర ఒక బాండింగ్, ఫస్ట్ బ్రో, తర్వాత అన్న, బ్రో ఒకటి ఉంటుంది అన్న. ఓకే. అంటే మంచిగా కలిసినాం. అప్పుడు మందు లైట్ అలవాటు ఉండే, తాగేసి తాగిన తర్వాత మొగడు అంటాడు, నువ్వు నన్ను బ్రో అనక అంటాడు. నన్ను బ్రో బ్రోలకి నడిపోయి రాగొట్టుకుందాం అంటాడు. 6 నుంచి రా స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే ఫస్ట్ అత్తిడుతున్నప్పుడు నువ్వు నార్మల్ వచ్చినావు, శివ బ్రో ఇది తింటారా బ్రో, అది తింటారా బ్రో, అది చేస్తారా బ్రో, ఇది చేస్తారా అన్నట్టు ఉంటుండే. తర్వాత అట్లా ఇట్లా మాట్లాడు, ఇట్లా రా అట్లా రా అన్నట్టు అట్లా క్లోజ్ అయిపోయినాం. అయితే ఇంతకుముందు మీరు మాట్లాడిరు, అంటే ముగ్గురు కలిసి మీరు స్టార్ట్ చేసిరు. సో ఒక ఆయన డోకా ఇచ్చిండు, ఆయన తీసేసిరని. సో అబ్బి అసలు ఏమి ఇన్వెస్ట్ చేయకుండా ఏదైనా మీరు నమ్మిరు, రేపు పొద్దున నేను ఒక పెద్ద షాప్ పెడతా, సో అభిని నా పార్ట్నర్షిప్ నా దగ్గరికి నేను పిలుచుకుంటా, నేను ప్రమోషన్లు చేయించుకుంటా అభితోటి, సో అభి నా సైడ్ వచ్చేస్తాడు, అప్పుడు మీరు ఏం చేస్తారు? రాడు. ఒకవేళ మా ముగ్గురు బాండింగ్ ఏంటంటే, ఇది వైట్ కలర్ రా అంటే ఇది వైట్ కలరే ముగ్గురుది. ఇది ఇప్పుడు వైట్ షర్ట్ కదా, బ్లాక్ షర్ట్ రాబోయే అంటే వాళ్ళు చూడకుండా బ్లాక్ షర్ట్ అని ఎత్తారు అంతే. ఓకే. సరే ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇది ఏ కలర్ షర్ట్? బ్లాక్. సో ఏ కలర్ షర్ట్? బ్లాక్. సో అయితే మీరు ముగ్గురికి కళ్ళు దొబ్బినాయి అనమాట నాకు తెలిసి. కళ్ళు దొబ్బిన నమ్మకం. ఇప్పుడు ఆడు ఎత్తాను రా అంటే ఆడు తప్పు చేసినా మీ వెనక ఆడు కరెక్టే, ఆడు ఎత్తాను తప్ప అని తెలియవచ్చు, కానీ ఆ విషయంలో ఆడు చేసింది కరెక్ట్ అంతే. అది తప్పైనా మంచిగా కరెక్ట్ అని అనుకుంటాం. ఓకే. సో లాస్ట్ వరకు మీరు ముగ్గురు ఒక్క మాట మీద లేనిది నేను చూపిస్తా ఇంటర్వ్యూలో, ఓకేనా? డన్. సో లాస్ట్ లో నేనే చెప్తా, మీరు ఒక మాట మీద లేరు అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, సరేనా? సరే. అయితే ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఒప్పించినావు, అప్పు తెచ్చినావు, షాప్ పెట్టేసారు, బిజినెస్ స్టార్ట్ చేసారు. బిజినెస్ స్టార్టింగ్ ఎట్లా నడిచింది? ఒక 5 నెలలు 6 నెలల దాకా అంతా జీరో కౌంటర్. మా అంటే 500, 2000 ఆ కరెంట్ బిల్లు, ఆ షాప్ బిల్లు, అది రెంట్ కట్టడానికే లేకుండే. అట్లా వేసి తీసుకొచ్చినాం. మధ్యలో అభ్యర్థిండు, ప్రమోషన్ చేసేటోటే కొంచెం కొంచెం అట్లా వేసిండు. డెవలప్ అవడంతో డైలీ మాతో వండుకుంటా వీడియోస్ కొట్టేసరికి. ఓకే. సో ఇప్పుడు నువ్వు అప్పు తీసుకొచ్చినావు కదా, అప్పు తీరిపోయిందా? సో ఇప్పుడు లాభాలలో ఉన్నారు మొత్తం. సో ఇంట్లో అప్పు తీరవంగానే ఏమన్నారు ఇంట్లో? ఓకేరా
మంచిగా ఉండరు, ఖర్చు బాగా పెట్టకుర్రి, పైసా విలువ మీకు తెలియదు. వాళ్ళ బాగా ఖర్చు ఉంటాయి, ఖర్చు పెట్టారు బాగా ఉంటుంది. పైసా విలువ మీకు తెలియదు. 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టాడు. 10 రూపాయలు సంపాదించాం అనుకో, ఇంకో 10 రూపాయలు అప్పు చేసి 20 రూపాయలు ఖర్చు పెడతాం. అంటే మీకు కొన్ని బాధ్యతలు వచ్చినాక తెలుస్తాయి మీకు, నీకు ఇప్పటికే తెలియాలి కదా. తెలిసిందన్న నీకు కూడా తెలిసిందా? నీకు కూడా తెలిసిందా? పైస ఉన్నప్పుడు లైఫ్ ఎట్లుంటది, పైసా లేనప్పుడు లైఫ్ ఎట్లుంటుందో చూసేసినాం. కానీ ఈ మధ్య ఫంకీ జోన్ ఎందుకో డౌన్ అయినట్టు నాకు అనిపిస్తుంది, నిజమేనా? డౌన్ అంటే ఏం లేదన్న, నాకెందుకు మార్కెట్ బయట డౌన్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే డౌన్ అని నాకు ఎట్లా అనిపించింది అంటే, సపోజ్ ఇంతకు ముందు 10 రూపాయలు అయితే ఇప్పుడు 7 రూపాయలు అవుతుంది అనుకుంటారు. ఓకే, అంటే అది బయట మార్కెట్ డౌనా లేకపోతే నా డౌనా అర్థం కాలేదు. ఓకే, అంటే నేను ఎందుకు అడిగినంటే ఈ క్వశ్చన్, నేను షాప్ దగ్గరికి వెళ్ళిన ఫస్ట్. సో ఆడ మీరు ఉన్నారేమని చెప్పేసి నేను వీడియోలలో చూసినప్పుడు మొత్తం జనాలు మొత్తం నిండిపోయి పిల్లలందరూ వచ్చేసి ఏమేమి కొంటారు అంటే ఇన్ని కవర్లు కొంటున్నాం అని చెప్పేసి నడుచుకుంటూ పోతుండే కదా షాప్ దగ్గర మొత్తం. బట్ నేను ఇప్పుడు చూసినప్పుడు ఎవరు లేరు. సో అందుకు నాకు ఈ డౌట్ వచ్చింది, అంటే డౌన్ అయిందా ఏమైందని. అంటే అట్లా జనాలు ఎప్పుడు ఉంటారు అంటే ఫేవరెట్స్ అట్లా ఉంటారు చూసినావు, అప్పుడు మస్తు మంది ఉంటారు. సేమ్ కాంబోలు 20 మెంబర్స్ సేమ్ కాంబోలు ఇచ్చాడు, 50 మెంబర్స్ కన్నా సేమ్ కాంబోలు ఇచ్చాడు. కరీంనగర్ చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో, అది 100 కిలోమీటర్స్ కానీ 200 కిలోమీటర్స్ కానీ, వేరే వాళ్ళు ఉందంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఫంకీ జోన్ వాళ్ళకి. ఫంకీ జోన్లోకి రావాలి, తక్కువ బట్టలు సెట్ చేసుకోవాలి, పోవాలి, అందరం సేమ్ వేయాలి, అదే కాన్సెప్ట్ అందరికి. సో ఇప్పుడు బట్టల షాపు అంటే చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళు, ఫేస్బుక్, ఈ ట్విట్టర్లు, వీళ్ళు సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళు మొత్తం ఫంకీ జోన్ గురించి అందరికీ తెలుసు. సో ఫంకీ జోన్ అనేది బ్రాండ్ అయిపోయింది, మీరు ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారు చాలా మందికి. సో రన్ అవుతుంది, మంచిగా ఉంది. సో ఇప్పుడు మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా అంటే ఫంకీ జోన్ నుంచి? అంటే ఏమైనా ఇబ్బందులు కానీ, ఎవరైనా మిమ్మల్ని సతాయించడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా? సతాయించడం అంటే ఏం లేదు. ఓకే, ఏం లేదు. సో అంటే వీళ్ళ బిజినెస్ మంచిగా నడుస్తుంది, వీళ్ళకు ఏదన్నా ఒకటి అది చేద్దాం ఇది చేద్దాం అన్నట్టు అట్లా మస్తు లొల్లీలు బాగా పంచాయతీలు అవి ఉండే. ఓకే, అంటే ఇట్లాంటి పంచాయతీలు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, షాప్ పెడతాను, పొద్దున షాప్ ఓపెన్, అందరూ ఒక 10-20 షాపులు కలిసి షాప్ ఎత్తారు. ఓకే, కేసులకు అడగడం మేడం పోలీస్ స్టేషన్ లో. రేపు పొద్దున షాప్ ఓపెనింగ్, ఈరోజు మేము పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. ఓకే, మేము ఏ ఊరికి పోయి పెడతా అన్నా ఆడ భయమే. ఆడ మా షాపు అపోజిట్ ఒక 20 షాపుల్లో చాపుతారు. మేము రేపు షాప్ ఓపెన్ అని ఇంకా సపోజ్ ఒక ప్రతి ఒక్కరు ఒక 10-15 రోజులు మార్కెటింగ్ ఇస్తారు అన్న. రేపు షాప్ ఓపెన్ అంటే రాత్రి 8 గంటలకు స్టార్ట్ చేస్తాం అన్న ప్రమోషన్ అనేది. 12 hours ముందు, రేపు తెల్లారి వరకు షాప్ ముందట లైన్ లో పడతారు. అట్లా ఆ టైం అంటే 12 hours ముందే మేము రిలీజ్ చేస్తాం. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఆ షాపులు ఈ షాపులు వచ్చి గొడవ వేయడం అయినా చేస్తారు. ఓకే, ఎందుకంటే ఎట్లా అట్లా తెలిసిపోతుంది. కాదు వాళ్ళు వచ్చి ఏం గొడవ చేస్తారు, మన బిజినెస్ మన ఇష్టము, ఎవరి బిజినెస్ అంటే ఇప్పుడు మనది కొంచెం బయట బాగా టాక్ అన్న, వీళ్ళు వస్తే మాకు డౌన్ అయిపోతుందేమో అని అలా ఆలోచిస్తారు. కానీ ఎవరు కొంచెం బిజినెస్ వాళ్ళకు ఉంటుంది అన్న, వాళ్ళని డౌన్ చేయాలని మేము ఆ లొకేషన్ లో పెట్టేటోళ్ళం కూడా కాదు. వాళ్ళు మా దగ్గరికి వచ్చినా మేము వాళ్ళ దగ్గర పోయినా సపోర్ట్ చేస్తాం. మేము ఆ లొకేషన్ లో పోవడానికి ఎందుకంటే అక్కడి మాకు రెగ్యులర్ గా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా మేము ఆడితే ఎంతో కొంత వాళ్ళకు మాకు కూడా అయిపోతుంది కదా. మేమేమో వాళ్ళ బిజినెస్ లో గెలకాలి, వాళ్ళని డౌన్ చేయాలి అనే కాన్సెప్ట్ ఏం లేదు. మా కస్టమర్స్ ఎవరైతే కోరుకుంటారో అన్న నాకు ఈ లొకాలిటీలో కావాలి, నాకు రానికి ఇబ్బంది అవుతుంది, అట్లాంటి స్పెసిఫిక్ లొకేషన్ చూస్ చేసుకుని అలా పెడుతున్నాం. ఓకే, సో అంటే మేము మనసులో మీద ఒట్టేసుకొని చెప్పాలి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పను, ఓకేనా? సో ఇప్పటి వరకు ఫంకీ జోన్ నుంచి ఏమేమి సంపాదించుకున్నాను? నేను ఒక చెప్పురా చెప్పురా జాబ్ అనుకున్నా అన్న, ఫంకీ జోన్ పైసలు దొరికి అంతే. ఓకే, అంతేనా? ఇంకేం లేదా? అంతే, ఏం లేదు. ఎంత జాగాకి? 14 lakhs. 14 lakhs. సో నువ్వేం సంపాదించుకున్నావు? 14 lakhs తోటి మా తాత ల్యాండ్ ఉంది, ఇల్లు కట్టుకున్నాం. సూపర్. నీకేమన్నా ఎంత వచ్చింది? నీకు ఎంత రాలేదు? ఏమి ఇవ్వలేరు లాభం? ఎందుకు ఇవ్వలేరు అంటే మేము తీసుకుంది 1.5-2 years బ్యాక్ తీసుకున్నాం అన్న. నెక్స్ట్ మా లాభాలన్నీ మేము ఇవ్వాలని తీసుకోలే. ఆ లాభాలతోటి 2-3-4 దానికి ఇన్వెస్ట్ చేసుకుని వచ్చాం. మేము షాప్ పెట్టినాక తీసుకుంది అంటే అప్పుడు ఉన్నాడు ఫ్రెండ్, అప్పుడు ఒక క్లోజ్నెస్ ఉన్నాడు కదా, అప్పుడు ఉన్నప్పుడు మేము ఇద్దరం ఒక దసరా డబ్బులు తీసుకుని నెక్స్ట్ డబ్బులు ఏం చేసినాం, నెక్స్ట్ డబ్బులు వచ్చిన దళనే ఇన్వెస్ట్ చేసి ఇంకో షాప్ పెట్టడం, ఇంకో లొకేటర్ వేరే మళ్ళీ అప్పు తీసుకొచ్చి డబ్బులు దానిలో రొటేషన్లతో షాప్ పెట్టినాం. మేము అప్పుడు 4.5 తోటే మాకు 14-15 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు ఈ షాపులు అన్నీ ఆ 4.5 ఆ 4.5 లక్షలతో స్టార్ట్ చేసినామా, అదే రొటేషన్ చేసుకుంటే ఈ రోజు వరకు ఇది
ఓకే అయితే సూపర్ చేసిరు. సో అబ్బాయికి ఇవ్వలేరు కదా, అబ్బాయి ఫీల్ కాలేడా? లేదన్న ఫీల్ కాదు. అంటే మేము పంచుకునే దాకా రాలి ఇప్పటి వరకు. మేము ఏది చేసిన ఫ్యూచర్ ఇప్పుడు మనం పంచుకొని ఖర్చు పెట్టి ఏది చేసినా ఎందుకు, ఇంకా ఇవే మనం ఇట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఒక 2 yearsకో 3 yearsకో అప్పటి వరకు ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా ఒక అమౌంట్ అని వచ్చేస్తుంది. ఆ ఆలోచనతో నేను స్టార్ట్ చేసినాను అన్నట్లా. తీసుకోవాలంటే ప్రతి నెల ఇన్ని తీసుకోవచ్చు, ఇయర్కి ఒకసారి తీసుకోవచ్చు. మేము ఏం చేసినాం దాన్ని ఇంకో షాప్, ఇప్పుడు ఇక్కడ లాభం వచ్చిందా ఆ లాభంతో ఇంకొక ఆడ కొంచెం రొటేషన్ అయినా ఆ నుంచి ఇంకొక అట్లా పెట్టుకుంటూ వచ్చినాం. ఓకే. సో నీకు ఇయ్యలే కదా డబ్బులు, ఏమన్నా అనిపించిందా? నాకెందుకు అనిపిస్తుంది అన్న, నాకు ఎవ్రీ మంత్ ఇస్తారు. ఓకే. అంటే మేము ఖర్చులో రెగ్యులర్గా తీసుకుంటాం అన్న, పెద్ద అమౌంట్ తీసుకోం, రెగ్యులర్గా ఈడనే తీసుకుంటాం. నాకు పెళ్ళైంది నేనే తీసుకుంటా, ఆయనకి కూడా ఉంటాయి ఆడు కూడా తీసుకుంటాడు ఖర్చులకు. సో ఎంత తీసుకుంటాం నెలకి? తీసుకుంటాం అన్న, ఆగుంటాం ఒక 20-25 దాకా తీసుకుంటాం. 20-25. ఓకే. అంతే. సో ఈఎంఐలు కట్టుకొని ఈఎంఐ ఖర్చులకు తీసుకుంటాం. సో ఇప్పుడైతే మంచిగా జిందగీ నడుస్తుంది అంతేనా? సో ఇంట్లో అందరు పేరెంట్స్ కానీ అందరూ ఫ్యామిలీ అందరూ హ్యాపీ. ముగ్గురం ఇల్లు కట్టుకున్నాం అన్న. ఓకే. ముగ్గురం ఇల్లు కట్టుకున్నాం. సో అంటే ఇప్పుడు మీరు ముగ్గురు ఇట్లా కూర్చోరు కదా, మీ ఫాదర్స్ ముగ్గురు ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటారా? ముగ్గురు కూర్చొని ఫంక్షన్లు అయినప్పుడు ముగ్గురు ఇళ్ళల్లో ముగ్గురు అమ్మలు ఉండి వాళ్ళే పనులు చేసుకుంటా వాళ్ళే ఉంటారు. ఓకే. సో 3 ఫుల్ బాటిల్ ఇస్తారా, ఒక ఫుల్ బాటిల్ ఇస్తారా? వాళ్ళు తాగే బట్టి వాళ్ళు ఎంత వరకు అనిపిస్తుంది. సో అంటే ఫంకీ జోన్ త్రూ మీరు మంచిగా స్టార్ట్ చేసారు, మంచి బిజినెస్లో మంచిగా ఉన్నారు, ఫ్రాంచైజ్ ఇస్తున్నారు కదా. సో అది ప్రాసెస్ ఎట్లా? ఫ్రాంచైజ్ ఎట్లా అంటే ఇప్పుడు లొకేషన్ బట్టి అన్న, ఒక పెద్ద లొకేషన్లో ఒక అమౌంట్, చిన్న లొకేషన్లో ఒక అమౌంట్. మ్యాక్సిమం 3 lakhs అన్న. ఇంత పెద్ద లొకేషన్ 3 lakhs, చిన్న అయితే 2.5 అట్లా తీసుకొని మంత్లీ రాయల్టీ మాకంటే ఇప్పుడు దానివల్ల ₹1,00,000 సంపాదించిన మాకు 20% 30% ఏమని అడిగాం, 10,000 15,000 రాయల్టీ ఉంటుంది. అప్పుడు కొన్ని నెలకి తక్కువ వస్తాయి, తనకి తక్కువ వచ్చినప్పుడు మేము మాకు ఇవ్వకు అని చెప్పాం. ఎప్పుడైతే దసరా టైంలో బాగా ప్రాఫిట్ వస్తుంది, అప్పుడు నాకు షేర్ అని అడిగా. ఎప్పుడైనా 365 days ఒకటే రాయల్టీ మంత్లీ. ఓకే. 10,000 పెట్టుకుంటే 10,000 అన్న అంతే. ఓకే. లైఫ్ టైం. సో స్టార్టింగ్ మీకు ఏమైనా డబ్బులు ఇవ్వాలా? అవును. ఎంత ఇవ్వాలి? 3 lakhs అన్న 2 lakhs మధ్యలో ఉంటుంది. లొకేషన్ బట్టి ఉంటుంది అన్న, లొకేషన్ బట్టి తీసుకుంటాం. మేము స్టాక్ మా అక్కడ నుంచి వస్తాం, మళ్ళీ ఆ షాప్ ప్రమోటింగ్ అయినా డైలీ వీడియోస్ అయినా అంతా మేమే చూసుకుంటాం. జస్ట్ వాళ్ళ షాప్ లో కూర్చోవాలి, కస్టమర్లను మంచిగా రిసీవ్ చేసుకొని సేల్ చేయాలి అంతే. ఓకే. అయితే ఇప్పుడు ఈయన 2 నుంచి 3 లక్షలు ఇచ్చిండు కదా, ఈ లక్షలలో మీరు బట్టలు తీసుకొని వస్తారా? మళ్ళీ మీరు డబ్బులు తీసుకుంటారా? అవును. ఓకే. ఓన్లీ మా బ్రాండింగ్ కి. ఓకే. సో ఆ బట్టలకి ఎంత తీసుకుంటారు? లొకేషన్ బట్టి ఉంటుంది, షటర్ బట్టి దాని స్టాక్ ఎంత పడుతుంది. ఇప్పుడు చిన్న షటర్ లో మనం ఎన్నో లక్షలు పెడితే సెట్ కాదు, పెద్ద షటర్ లో 50-60 పెడతా అంటే సెట్ కాదు. దానికి ఎంత కావాలో అంత చూసుకొని పెట్టుకోవాలి. ఇక ఫస్ట్ ఎస్టిమేషన్ తీసుకుంటాం. ఓకే. లొకేషన్ లోకి ఇంత ఉంటుంది, ఈ షటర్ తీసుకుంటావా గింత అవుతుంది, ఇంటీరియర్కి ఎంత అవుతుంది, మా అడ్వాన్స్కి ఎంత అవుతుంది, ఆ షాప్ అడ్వాన్స్కి ఎంత అవుతుంది, స్టాక్ ఎంత అవుతుంది, మొత్తం మినిమం టు మినిమం ఒక 7 lakhs నుంచి 15 lakhs మధ్యలో పెడతాం అన్న. ఓకే. సో ఇప్పటి వరకు ఎన్ని ఫ్రాంచైజీలు వచ్చినాయి, ఎంతమందికి ఇచ్చారు? ఒకటి సక్సెస్ అయిందన్న, అంటే మిగతా ఇంకా ప్రాసెసింగ్లు ఉన్నాయి. ఎందుకు ఆపుతున్నాం అంటే కొంచెం సీజన్ టైం వరకు పెట్టుకున్నారు అనుకో, వాళ్ళకి బెనిఫిట్ మాకు బెనిఫిట్. సీజన్ టైంలో వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు అనుకో, ఓకే పెట్టిన 1 month 2 monthsలోనే అరే లాభం పొందినాం అనే ఫీల్ వాళ్ళకి రావాలి, అందుకని ఆపుతున్నాం. ఎక్కడెక్కడ ఓపెన్ అయినాయి? నిర్మల్ ఒకటి అయిందన్న, నిర్మల్ ఒకటి ఇచ్చి షాప్ వేసినాం, ఉన్నాయి ఇంకొక 4 ప్రాసెసింగ్లు ఉన్నాయి, 3 అగ్రిమెంట్లు కూడా అయినాయి కానీ ఆపుతున్నాం. అంటే ఇక సీజన్ టైంలో ఇప్పుడు దసరా దీపావళి వస్తుంది కాబట్టి సో అప్పుడు ఓపెన్ చేద్దాం, ఎందుకంటే ఆ ఫ్లో అట్లా వెళ్ళిపోతుంది. స్లో ఫ్లో ఉన్నది అనుకో, మార్కెట్ ఇప్పుడు ఉన్న మార్కెట్ డౌన్ ఉంది, మార్కెట్ ఎక్కువ లేదని ఆపేసినాం అప్పుడు. ఓకే. ఏం చదువుకున్నావు బ్రో నువ్వు? డిగ్రీ. డిగ్రీయా కంప్లీట్ అయిపోయిందా? ఏమన్నా బ్యాక్లాగ్? డిగ్రీ రాకపోతే ఇంటర్ కంప్లీట్ అయితే డిగ్రీ చదవాలి. డిగ్రీ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకు అంతే అని చెప్పేసి అప్పుడు. అంటే ఎందుకు వద్దనుకున్నావు? ఏవో మా దోసాడు అరే పోదామారా డిగ్రీ కంటే ఏం పోతాం కానీ తీరా దూరా అని చెప్పేసి అన్నాడు. అది అనే కాడికి ఇప్పుడు రాకున్నాం. కాదు దోస్తుగాడు చెప్తే పోతావు ఇక బ్రో నువ్వు? నేను 10th చదివానన్నా. ఓకే. ఓపెన్ ఇంటర్వ్యూ అయిపోయింది, ఓపెన్ ఇంటర్ పాస్ అయిపోయింది. ఓకే. నేను డిగ్రీ అన్న. డిగ్రీ కంప్లీటెడా? ఇప్పుడు అమ్మాయిల కోసం పోతాడు డిగ్రీకి. ఓకే, అమ్మాయిల కోసం పోతాడు అంతేనా? కానీ మరి అమ్మాయిల కోసం అమ్మాయిలను తిడతావు కదా ఇన్స్టాల్ అందరినీ. నేను తిడతా అన్న.
ఎందుకు తిట్టావు? మోసం చేసే అమ్మాయిని తిడతా. అదే మరి అమ్మాయిలని అయితే తిడుతున్నావు కదా. మోసం చేసే అమ్మాయిని అమ్మాయిని కాదు, మోసం చేసే అమ్మాయిని. వాళ్ళు కూడా అమ్మాయిలే మరి. వాళ్ళు కూడా అమ్మాయి, అందుకనే పెడుతున్నా అన్న. అదే తిడుతున్నావు, అదే అంటున్నా. మోసం చేసే అమ్మాయిని పెడుతున్నా. సరే నువ్వు ఎంతమందిని మోసం చేసినావు అమ్మాయిలని? నిన్న వాళ్ళు మోసం చేయాలన్న, నన్నే మోసం చేస్తున్నారు. మోసం చేసిరా నేను? అయితే ఆ స్టోరీ తీస్తే ఇప్పుడు తర్వాత. ఇప్పుడు చదువు గురించి ఎందుకు అడిగినంటే, మీ 10th క్లాస్లో మీరు ఉన్నప్పుడు ఇట్లా నేను బిజినెస్ పెడతా ఫ్యూచర్లో, నేను ఇట్లా ఉండాలని చెప్పేసి ఆలోచించారు అసలు మీరు? 10th 5th లో మొత్తం ఎస్ఐ కావాలి, నాకు ఫ్యాషన్ డిజైనింగ్ ఉండే అన్న. మేడం లేపి ఏమైతావు అంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను మేడం అనేది. ఓకే, ఇప్పుడు వస్తే సీదా షాప్ లోకి వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను. ఆల్రెడీ చేస్తున్నావు కదా. సో నువ్వేమవ్వాలనుకున్నావు? పోలీస్ అనుకున్నావు సార్, డాక్టర్ అనుకున్నావు సార్, ఏదో అనుకున్నా కానీ మనం అనుకున్నావు కావు. అనుకున్నావు నేనంతే పోలీస్ డాక్టర్ అనుకున్నా. పోలీస్ డాక్టర్ అనుకున్నా, లేకుంటే మా దోస్తు గారు ఏదంటే అది అయిదాం అనుకున్నావా? అది 10th వరకు ఆఫ్ లో ఉండదు. 10th అయిపోయాక ఫుడ్ లో వచ్చింది. అంతేనా? సో ఏం పేరు మీ ఫ్రెండ్ పేరు? అన్వేష్. అన్వేష్ టచ్ లో ఉన్నాడా? ఉంటాడు. పెళ్ళి అయిందా? పెళ్లి కాలేదు. మరి ఆడు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు? ఆడు చెప్పిండు పెళ్లి చేసుకోమని. పెళ్లి చేసుకోమని చెప్పిండు. అయితే చదువు అయిపోయింది, సో ఇది పెట్టాలని చెప్పేసి అనుకోలేరు. మీరు ఇప్పుడు రియాలిటీకి వద్దాం. అంటే మీరు ఫంకీ జోన్ స్టార్ట్ చేయక ముందు అసలు ఏం చేస్తుండే? మీరు ఏమేమి జాబులు చేసారో నాకు తెలుసు, నేను ఎంక్వైరీ చేసిన. సో మీరు నిజాలు చెప్పాలి, ఓకేనా? ఫంకీ జోన్ స్టార్ట్ చేయకముందుకు నువ్వు ఏమేమి జాబ్ చేస్తుండే, ఏం చేస్తుండే? నేను పేపర్ ఎత్తుండే, సీలింగ్లు అనేటివి ఉంటాయి అవి వేస్తుండే, క్యాటరింగ్లో పోతుండే. ఇంకున్నాయి లోతుకోతే కానీ చెప్పు. లోతుకోతావా లోతుకుంటా పోతావా? ఓకే చెప్పే, ఇంకా చెప్పు. మన కష్టాలు ఇప్పుడు నువ్వు అంటే సాధించాలనుకుంది నువ్వు సాధించినావు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు పేపర్ వేసేవాళ్ళు, నువ్వు చేసిన పనులు చేసేవాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా అవుతావు నువ్వు. అంటే ఏమనంటే ఓహో అన్న కూడా ఇట్లా చేసినట్టు ఇప్పుడు ఇట్లా చేసిండు అని చెప్పేసి ఫ్యూచర్లో నేను కూడా అవుతా అనుకుంటాడు వాడు, చూసేవాడు. సో ఏమేం చేసినావు నువ్వు? పేపర్ వేసిన, క్యాటరింగ్ అయినా, ఏ పైసలు వస్తుందంటే ఏ పనికైనా కాదనుకుంటా పోయినా, అన్ని పనులకు నేను. సో పేపర్ వేసేటప్పుడు ఏమన్నా ఇబ్బందులు పడ్డావా? ఇబ్బందులు అంటే పొద్దున్న లేవాలి, ఎవరికి లేని పని అంతా మనకే ఉన్నాడు, పొద్దున్న లేచి పోవాలి. అట్లా పొద్దున్న లేచి ఇబ్బంది, నా సైకిల్ దొక్కుడు అంతా కష్టం. ఓకే, అంటే సైకిల్ నీ దగ్గర ఫస్ట్ నుంచి ఉండనా, లేకుంటే పేపర్ అయినాకనే సైకిల్ కొన్నావా? పేపర్ అయినాకే సైకిల్. ఓకే, అంటే ఇంట్లో పేపర్ వేసేటప్పుడు అంటుండేనా అంటే ఎందుకు వేస్తున్నావు అది దాన్ని, లేకుంటే మన ఇంట్లో పరిస్థితులు అట్లా ఉండేనా? ఇంట్లో పరిస్థితులు అట్లుంటాయి. సో ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎవరు? మమ్మీ, డాడీ, నేను, వైఫ్. ఓకే, అంటే ఎంతమంది మీరు మొత్తం? అంటే అక్క చెల్లెలు అన్నదమ్ములు? అక్క, నేను. అక్క మ్యారేజ్ అయిపోయింది. ఓకే, సో అంటే అక్క మ్యారేజ్కి కూడా నువ్వేమైనా కష్టపడి? లేదు, అప్పుడు అంత లేదు మనకి. అంత లేదు. సో థమ్స్అప్లు అంతా దోస్తు వాళ్ళు వచ్చారు, 100 రూపాయలు థమ్స్అప్ తాగిపించాం, చలో రైడ్ వెళ్ళిపోయారు వాళ్ళు. కాదు, నువ్వు సీరియస్లో కూడా కామెడీ చేస్తే ఎట్లా నాకు అర్థం కాదు. సో థమ్స్అప్ ఇస్తుండే నా ఫ్రెండ్స్కి. థమ్స్అప్ మా అక్క పెళ్ళైనప్పుడు కాదు ఏదో అన్నావు మళ్ళీ ఒకసారి. సో మీ అక్క పెళ్ళి అయ్యేటప్పుడు నీ స్టేజ్ థమ్స్అపే, అంటే అప్పుడు మందు నేర్చుకోలేదు. ఓకే, ఎప్పుడు అలవాటైంది మందు? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఎవరు అలవాటు చేశారు నీకు? ఎవరు అలవాటు చేశారంటే గుర్తులేదన్నా. గుర్తులేదా? థమ్స్అప్ ఎవరికి ఇప్పించినావు గుర్తుందా? అది గుర్తుంది, మరి ఇదేందుకు గుర్తులేదు? అంటే అలా పేరు చెప్తే మళ్ళీ ఏమన్నా? లేదు, ఎవరితో అలవాటు చేసుకున్నా గుర్తులేదు అట్లా. కానీ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసినావు చిన్నప్పుడు. సో క్యాంటీన్కి పోయినప్పుడు, క్యాటరింగ్, సో క్యాటరింగ్ పోయినప్పుడు ఆడ వడ్డీయడం కానీ ప్లేట్లు తీయడం ఇట్లాంటివి ఉంటాయి. సో అవన్నీ చేస్తుండేనా? చేస్తున్నా. పనులు చేస్తుండే, చేస్తాంటే కూడా దానికి ఎంత నాకు 2-3 hours కష్టపడితే 150-100 రూపీస్ వస్తాయి. 150. ఓకే, 150. ఓకే, ఆ 150 రూపాయల గురించి పోతుండే. సో ఇంట్లో వెళ్తున్నావు అని తెలుసు. ఒక 4 రోజులు తిట్టిర్రు, దాని తర్వాత సరే గంతి పోనీ అని చెప్పేసి అప్పుడే కూక్కున్నాం. వాని ఖర్చుల కన్నా వాడు ఎలా తీసుకుంటాడు అని చెప్పేసి అప్పుడే కూక్కున్నాం. ఓకే, సో అంటే ఫైనాన్షియల్గా అంత లో ఉండేనా ఇంట్లో? అంత లో అని కాదు, ఉండే. ఉండే కాదు, మనోడు కూడా అసలు కామెడీ చేస్తుండే మొత్తం. అరే ఇంట్లో నేను డబ్బులు అడగాలని చెప్పేసి నేనే పని చేసుకుంటున్నాను. సో అంటే ఇంట్లో వాళ్ళని ఏం అడగాలని చెప్పేసి నువ్వు నేనే పని చేసుకున్నాను.
ఓకే. సో ఎంత సంపాదిస్తుండే నెలకి? లైక్ 2,000 అనుకుంటాను. 2,000. ఆ పేపర్ది 1,500, 500 ఏటన్నా మళ్ళీ క్యాటరింగ్. అంటే నెలల్లో 2-3 వస్తుండే అంతే, ఎక్కువ రాకపోతుండే. 2,000 అన్న సీజన్ బట్టి అప్పుడు క్యాటరింగ్ పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది కదా. ఓకే. సో క్యాటరింగ్ అయినప్పుడు వడ్డించుకుంటా తింటుండేనా? లేదన్న తింటుండే ఇట్లా కిందగా స్వీట్ తినడు. మీరిద్దరు కలిసి చేసిరా? మేమిద్దరం కలిసి షూటింగ్ చేసినాం. ఓకే. సో అంటే మీరు ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి? ఫస్ట్ 4th అనుకుంటా. నేను ఉండే చిన్నప్పుడు 4th వచ్చిండు. నేను 4th వచ్చిన గవర్నమెంట్. ఓకే. 7 స్కూల్లో. సో స్కూల్లో 4th నుంచి మీరు ఫ్రెండ్షిప్. సో అంటే ఇంతకు నువ్వు చెప్పినావు ఇంట్లో నాకు అసలు సపోర్ట్ లేకుండా నేను చాలా కష్టపడ్డా అని చెప్పి. నువ్వేమేం చేసినావు? నేను కూరగాయలు అమ్మిన, సోడా ఉంటుంది కదా, సోడా కొట్టిన, ఫ్రూట్స్ అమ్మిన, క్యాటరింగ్ పోయినా. సోరకాయ బండి పెట్టుకున్నాడు. కూరగాయలు అంటే దోసకాయ బండి. ఎండాకాలం ఎండకాయ, దోసకాయ, సోడా, వాటర్ మిలన్, ఐస్ క్రీమ్, చిప్పలు దీపావళి చిప్పాలు, ఇంకోటి ఇట్లా ఫర్నిచర్ మోషన్ ఉంటుంది కదా, అది కూడా వేసిన. లాస్ట్కి మళ్ళీ హాస్పిటల్ కూడా వేసిన 2 years. సో అంటే ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు చేసినావు? నేను అప్పుడు అంటే సీజన్ ని బట్టి, అంటే కూరగాయలు ఒక సీజన్, ఈ దోసకాయలు ఎండాకాలంలో. అంటే ఏడైనా మనం ఎక్కువ రోజులు పని చేయం. వాళ్ళు కూడా పెట్టుకోరు. ఎక్కువ రోజులు నువ్వు పని చేయవు, ఎక్కువ రోజులు వాళ్ళు కూడా పెట్టుకోరు. నువ్వెందుకు పని చేయవు, వాళ్ళు ఎందుకు పెట్టుకోరు? 2 చెప్పు. నెల పోతాం, 2 నెలల పైసలు అడిగి కొత్త వచ్చేస్తాం. అడ్వాన్స్ అడిగి స్కిప్ ఆడికి వెళ్ళి పట్టుకోరా మళ్ళీ వచ్చి ఇక పట్టుకుంటారు. ఓకే. ఏమని పట్టుకుంటారు? జోకులు కాదు ఇవి, నిజాలే, నీకు తెలియదు. ఏమైందో చెప్తే కాదు నిజంగా అమ్మతో కట్టి కొట్టాను నాకు. కామెడీ ఉంటది, ఏం కాదు. అరే ఏందిరా ఏమైతుందిరా, మీరు అదే చేసిరా? చేసిరంట కదా వాళ్ళు. ఏంది నిజంగానేనా? నీకు తెలియదా? అరే తెలియదన్నా. సరే చెప్పండి మరి. ఒక షాప్ లో వేసిన స్కిప్ కొట్టిన నేను, నెల రోజులు పని. చిప్పల కాడ అన్ని స్కిప్ అంటారు. ఇదంతా ఉండని శాలరీకి పోయింది. శాలరీ దగ్గర ఏ శాలరీ గంటగానం చేసినాం కదా. ఆయన ఏమన్నాడు? నేను ఏం అడిగిన క్వశ్చన్ అంటే నువ్వెందుకు చేయవు, వాళ్ళు ఎందుకు తీసేస్తారు అనేది క్వశ్చన్. నెల రోజులు పని చేస్తాను, 2 నెలల పైసలు అడుక్కుంటా, పీకుతా అని అన్నాడు. ఒకటే నెల పని చేస్తాం అన్న, అడ్వాన్స్ తీసుకుంటా. రామ్ బ్రో నువ్వు క్లారిటీ ఉన్నావు. సో నీ క్లారిటీ ఆడేమనుకున్నాడు, చిప్పలమ్మ కాడ కౌంటర్ కి దిగిపోయినా అనుకుంటాను. అదే అనుకుంటావా? కాదు, చిప్పల మీద ఓన్ బిజినెస్ కాదా? కాదు, ఓకే. ఏదో ఓన్ బిజినెస్ కాదు, ఫంకీ ఓన్ బిజినెస్. కూరగాయలది? కూరగాయలు కూడా, కూరగాయలు అంటే ఇది దోసకాయలు అంటే ఓన్ కాదు అది, అంటే వేరే వాళ్ళు. అంటే రోజుకి ఎంత ఇస్తున్నా మరి డబ్బులు? 800 ఉంటుంది. 800 ఇస్తున్నా మనకేనా ఏంది? అది ఓనర్ ఓనర్కి 800 అంటే ఎప్పుడు చెప్పిన ఎంత వస్తుంది? ఇప్పుడు ఒక 200-250. ఓకే. అయితే ఈ సిచ్యువేషన్ నువ్వు ఎట్లా ఎదుర్కొన్నావు నువ్వు చెప్పు. ఈడ అమ్ముతుండే కూరగాయలు కానీ ఈ దోసకాయలు ఇవన్నీ, ఇవి మన చిప్పలేమో దీపావళి చిప్పలేమో మార్కెట్ అన్న దీపావళి సీజన్ లో. ఈ దోసకాయ, వాటర్ మిలన్ అనేది చింతకుంటా ఉంటాయి, ఎక్కడ 6-7 kilometers అక్కడ. ఫర్నిచర్ అంటే కరీంనగర్ షాపుల్లో వేసిన, అంటే వేరే షాప్. ఇవన్నీ వేసేటప్పుడు నీ స్కూల్ ఫ్రెండ్స్ కానీ ఇంటర్ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా అమ్మాయిలు కానీ? నేను ఈ దోసకాయలు ఈ వాటర్ మిలన్ అమ్మినప్పుడు అప్పుడు ఏందో రీసెంట్గా వేసిన, నేను 8th class 9th class వేసిన. ఓకే. ఆడున్నాము క్లాస్ అమ్మాయిలు స్కిప్ కొట్టిన ఆడికెళ్ళి అమ్మాయిలు వచ్చిర్రు, ఇట్లా రోడ్డు నుంచి నడుచుకుంటూ పోతారు. సపరేట్గా ఇటు తిరిగి తిన్నట్టు చేసిన, అంటే కస్టమర్ లెక్క. వాళ్ళు వేయడానికి అటు మళ్ళీ వర్కర్, మళ్ళీ ఎవరైనా నచ్చారు ఇంటికి వచ్చి ఏదైనా తినడే. ఇంట్లో తెలుసాను అప్పటికి చేస్తానని తెలుసు. ఓకే. సో ఎవరన్నా నీ ఫ్రెండ్స్ నిన్ను మొన్న ఆడ పుచ్చబండి దగ్గర చూసినా, ఆడ కూరగాయల దగ్గర చూసినా, ఈడ చిప్పల దగ్గర చూసినా అని అడుగుతుండే? వాళ్ళకి భయపడిపోతుండే, మొగోళ్ళకి. ఓకే. ఆడోళ్ళకి ఒకటి సిగ్గు అంతే. సో ఆడోళ్ళు ఎవరు అడగలేరా? మనం కనబడం స్కిప్ ఆడికెళ్ళి స్కిప్ వాళ్ళు వస్తారు అంటే మనం కస్టమర్ అవుతాం. ఓకే. లేకపోతే వర్కర్ అవుతాం. సో అంటే నువ్వు కూడా స్ట్రగుల్స్ బాగా ఫేస్ చేసిన నేను చిన్నప్పటి నుంచి. అంటే ఇప్పుడు నువ్వు చిప్పలు అమ్మేటప్పుడు, ఈ కూరగాయలు అమ్మేటప్పుడు కొంతమంది వచ్చి ఏయ్ అది ఇదే అది అని చెప్పేసి మాట్లాడతారు మర్యాద లేకుండా. అట్లాంటివి ఏమన్నా ఎదుర్కొన్నావా? అయితే అన్నయ్య రెగ్యులర్. సో కాలుతో తంతున్నావా? ఏం చేస్తున్నావు? ఇట్లా గోపుతాడు. గోపుతాండ ఎందుకు చెప్పొద్దనా? లేదన్నా. సరే నువ్వేమేం జాబ్లు చేసినావు? మనం ఏం చేయలే, చేయనియలే. కానీ ఎవరు చేయనియలే? మా ఇంట్లో చేయనియలే. ఎందుకు చేయనియలే?
ఎందుకైనా అంటే మా ఇంట్లో బాగా కొంచెం గారాభంగా పెంచారు. గారాబా పెంచినందుకే యాక్సిడెంట్లు వేసుకొని కాళ్ళు అట్లా వేసుకున్నాం. అట్లా అయినందుకే ఇక నేను ఏదోటి వేయాలి ఏదోటి సాధించాలని హైదరాబాద్ పోయినా. హైదరాబాద్లో జాబ్ చేసిన టీవీఎస్ క్రెడిట్లో. ఓకే. వచ్చిన అమెజాన్ ప్యాకింగ్ పోయినా. ఏమవుతుంది అంటే ఒక చిన్న ఇష్యూ అయింది. రెస్పెక్ట్ లేదని చెప్పేసి బయటకు వచ్చేసిన. అంటే ఏ ఏజ్లో? ఏజ్లో అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎట్లాంటి రెస్పెక్ట్ కావాలి నీకు? ఎట్లాంటి రెస్పెక్ట్ అంటే నువ్వు పోయినా అన్న పోయినా ఆడేమంటాడు అంటే ఫస్ట్ బాబు అంటాడు. జస్ట్ నేను చెప్తున్నా బాబు అంటాడు. సెకండ్ డే అరే అంటాడు. తర్వాత ఇక మాటలు ఇచ్చి పెడతాడు. అదంతే సైడ్. నేను నీకు అన్న ఇప్పుడు నీకు జాబ్ ఇచ్చిండు అన్న. సో నువ్వు ఇంటికి వచ్చినావు, ఎగ్జాంపుల్ ఇంటికి వచ్చినావు, రాము పింటరీ నిన్ను కలిసిరు. ఇక ఏమైందిరా ఇట్లున్నావు అంటే నీ అమ్మ కొడుకు ఇవన్నీ చెప్తుండ్రా ఇట్లా పని చేపిస్తున్నాను అని తిడతావు కదా. పని చేపిస్తే ఓకే, పని చేపియాలి అన్న. బాబు పని చేయించు, అరే పని చేయించు వేరే ఉంటది. పైసలు ఇస్తున్నావు అని చెప్పేసి నన్ను నెడుతున్నావు, అది నాకు నచ్చలే. ఓకే, నేను చేస్తున్నా పని చేయ అంటలేను, నువ్వు నన్ను తిట్టు నాకు నచ్చలేదు. తిడితే నువ్వు పని చేయవు. అదే ఎందుకు చేస్తానా? నీకు పైసలు ఇస్తున్నావు కదా. అదే పైసలు తిట్టని కానా, పని చేయని కదా ఇచ్చేది నాకు. నీకు అంటే నీకు పని ఇచ్చి నువ్వు చేసుకుంటున్నావు. చేసుకుంటున్నా, నా పని నేను చేసుకుంటున్నా. ఇక ఎవరి మీద కోపమో నా మీద తిడతా కరెక్ట్ కాదు. ఇదైతే అనుకో, అంటే ఎవరి మీద కోపమో తీస్తాడా లేకుంటే నీ మీద కోపం? నా మీద కోపం. అరే నేను పని చేస్తుంటే నా మీద కోపం ఎట్లుంటుంది అన్న? నేను పని చేస్తున్నా, వేరేటోళ్ళ కోపం తీసుకొచ్చి నా మీద తీస్తే కరెక్ట్ కాదు అన్న. అట్లా అని చెప్పేసి పని చేసిన. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. మళ్ళీ ఇంటికి వెళ్ళి టీవీఎస్ క్రెడిట్లో వేసిన అన్న. టీవీఎస్ క్రెడిట్లో 2 months ఏమో వేసిన. అంటే ఎట్లా అంటే లోన్స్ అంటే షాప్ తిరిగేసి లోన్స్ ఇస్తామని తిరిగేది. ఎట్లా తిరుగుతుండే ఒక్కసారి రామ్ దగ్గరికి పోతావు. ఇప్పుడు ఆయన ఒక బిజినెస్ చేస్తుండే, ఆయన దగ్గరకు లోన్లు ఇస్తామని ఎట్లా అడుగుతుండే ఒకసారి అడుగు. అదే ఎట్లా అడుగుతుండే, షాప్ కాడికి పోతుండే. షాప్ కాడికి వచ్చినా ఇప్పుడు రామ్ ఉన్నాడు, అడుగు. కౌంటర్ ఉన్నా అడుగు, సార్ మీకు ఏమన్నా లోన్స్ కావాలా మీ షాప్ పైన? నేను కాదు సార్, రామ్ సార్ తీసుకోండి సార్, మాకు మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఏమున్నాయి? తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది మీకు. ఎట్లాంటి ఇంట్రెస్ట్ తో పడుతుంది? ఏమేమి యూజ్ చేస్తుంది చెప్పు. ఏమేమి యూజ్ చేసేది ఉంటాయి అన్న, వాళ్ళ షాప్కి ఇంకా డెవలప్ చేసుకొని లోన్ ఇచ్చేది, తక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చేది. ఓకే, అదే మేము ఆన్లైన్ ఎంటర్. ఇప్పుడు వీళ్ళు లోన్ తీసుకుంటారు అనుకో, వీళ్ళది నేమ్, నెంబర్, వీళ్ళ షాప్ పేరు, వీళ్ళ లొకేషన్ ఎంటర్ చేసినాము అనుకో, మా టీం వాళ్ళు వచ్చి వీళ్ళకి అది అప్రోచ్ అయ్యేది, వాళ్ళకి అప్రోచ్ అయ్యి లోన్స్ ఇచ్చేది. గ్యాదర్ అవుతుండేనా? సరే అప్రోచ్ అరే ఫ్లో అట్లుంటుంది అన్న, అప్రోచ్ అయ్యి లోన్లు ఇచ్చేది. దాని తర్వాత ఇంటికి వచ్చేసినాం. వాళ్ళు శాలరీ ఇవ్వలే అన్న, బంద్ చేసిన వాళ్ళు కూడా. నువ్వు వెళ్ళిపోతే ఎవడిస్తాడు శాలరీ? ఎవడిస్తాడు? వెళ్ళిపోడు కాదన్న, శాలరీ అడిగి పోయి అడిగినా. వెళ్ళిపోయినాక పోయి అడిగినావు కదా? వెళ్ళిపోయినాక పోలేదన్న, ఫస్టే ఒక 1 month తర్వాత పోయి అడిగినా. పోయి అడిగితే రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం. ఒక దగ్గర ఒక 1 month వేస్ట్ చేశారు. 1 month తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ అయింది, రెడీ తీసుకున్నా. మళ్ళీ ఇంటికి పోయినా. ఇంటికి పోయి ఏం చేయాలో అర్థమైతలేదు. ఇంట్లో ఏదో దాయిస్తాను హైదరాబాద్ పోయినా కానీ అడిగి పోయి పొడిచేస్తా పీకేస్తా. ఏడుంటుండే హైదరాబాద్లో? హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ ఉంటుండే అన్న. మా ఫ్రెండ్స్ ఫస్ట్ బర్త్డే పిలిచారు. ఓకే, బర్త్డే పిలిచి అలా హాస్టల్ ఉంటుండే. జస్ట్ ఉన్నా, 1 రోజు ఉన్నా, 2 రోజులు ఉన్నా, 3 రోజులు ఉన్నా. ఒక 10 రోజులు అయిందన్న. బట్టలు లేకుండా పోయినా, వాళ్ళ బట్టలు వేసుకుని వాళ్ళ రూమ్ లోనే ఉంటుండే. సింగిల్ డ్రెస్ మీద పోయినా అన్న. క్లారిటీగా మీ వాళ్ళు అట్లా అంటారు, నేనైతే ఏమనలే. అదే సింగిల్ డ్రెస్ మీద పోయినా, ఏం డ్రెస్ తీసుకోకుండా పోయినా. ఏదో బర్త్డే పోదామని పోయినా కానీ అటే పని చేసుకొని అటే ఉందామని ఫిక్స్ అయిపోయినా. కానీ ఒక 1 month 2 months కూడా మా ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేసి ఉండే. హాస్టల్ ఫీజు కట్టనే కదా, అప్పుడు నాకేం జాబ్ లేకపోతుండే కదా అన్న. మా ఉప్పల్ హాస్టల్ ఉంటుంది, ఆరాధ్య హాస్టల్ అని. ఓకే, 2 3 4 ఫ్రెండ్స్ ఉంటారు, మంచిగా చూసుకుంటుండే. ఇక అట్టే ఫిక్స్ అయిపోయినా ఏదో జాబ్ వేద్దామని. సో తర్వాత ఏం జాబ్ చేసినావు మరి? తర్వాత ఏం చేయలేదన్న. మా తాతయ్యని బోర్డుతోనే ఇంటికి వచ్చేసిన. మా ఇంట్లో వాళ్ళు ఉండి కూడా ఇంట్లో ఎవరు ఉండలేరు, ఇటే ఉండేసి అన్నారు. ఇక ఖాళీ మెల్లగా. అప్పుడు ఫంకీ జోన్లకి కస్టమర్ బట్టలు అనుకుందాం అని వేయండి. అట్లా ఇక డే ఫస్ట్ టైం కస్టమర్గా పోయినా. మన వాళ్ళు నాకు ఇచ్చే ప్రిఫరెన్స్, చూసుకునే విధానం బాగా నచ్చింది. ఇంటికాడ ఉండి ఖాళీగానే ఉంటాను, ఆడి వేయన వీడియోలు చేసుకుంటే అయిపోద్ది కదా అనే కాన్సెప్ట్తోనే ఫంకీ జోన్కి వచ్చిన. వీడియోలు చేసేది, మళ్ళీ వేయేది, మళ్ళీ వీళ్ళు పోడుతోనే. అవి బస్ స్టాండ్లో దేవునికి అవి ఎప్పుడు వస్తున్నావు? ఓకే,
బస్సులో దిగాను ఇంకా అవి అత్తనా రేపు అయితే స్టార్టింగ్ వీళ్ళకి వీడియోస్ చేయడం వస్తుండేనా అంటే చేసేదన్న చేసేదా అంటే నువ్వు చేపిస్తున్నా అంటే సాయి శివ అని ఉంటుండే మా ఫ్రెండ్ చనిపోయిండు ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయిండు. ఓకే వాడు చేస్తుండే వీడియోలు ఎడిటింగ్ అయినా అంటే తీసుడు అయినా అప్పుడు వాడే నేర్పించిండు అరే ఇట్లా చేయాలరా వాట్సాప్ కాదు రే ఇప్పుడు అందరు ఇట్లా ముందుకొచ్చి ఇప్పుడు అందరు ఇట్లా బట్టలు ముందుకొచ్చి చూసుకోండి అట్లా ఇట్లా అంటారు కానీ వాడు అప్పుడే చేసిండు 2020 3 years back. 3 years బ్యాక్ అనుకో అన్న అప్పుడే చేసిండు వాడు అట్లా ఎవరు చేయలేదు వాడు స్టార్ట్ చేసిండు దాన్ని ఆడు ఎట్లయితే స్టార్ట్ చేసిండో ఆడికెళ్ళి నేను వాడు చనిపోయినాక నేను తీసుకున్న రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను కూడా ఇంకా ముందుకు వెళ్ళిపోయాను. ఓకే సో ఫంకీ జోన్ది స్టార్టింగ్ ప్రమోషన్ ఎట్లా చేస్తుండే మీరు ముగ్గురు ఉంటుండే లేకుంటే ఓకేనే ఉంటుండేనా నేను ఎట్లా చేసింది ఫస్ట్ ప్రమోషన్ ఎట్లా చేసింది చెప్తాను. మా అన్న పెళ్ళిందని చెప్పేసి కరీంనగర్లో బట్టలు వేయడం మంచిగా ఉంటాయి అని చెప్పేసి ఫంకీ దానికి వచ్చిన బట్టలు అయితే బొరాన్ ఉన్నాయి ఇక్కడైతే టోన్ పాయింట్లు ఉన్నాయి, ఫార్మల్ షర్ట్లు ఉన్నాయి, ఫార్మల్ పాయింట్లు ఉన్నాయి. ఒక మోడల్ చెప్పాలంటే తక్కువ బడ్జెట్లో మంచి బట్టలు రావాలంటే కరీంనగర్ ఫంకీ జోన్కి రారు, ఇది ఎక్కడనో కాదు కరీంనగర్ గాంధీ స్టాచ్యూ అని చెప్పేసి చెప్పేది ఫస్ట్ వీడియో అన్నది. ఓకే మీరు ముగ్గురు కలిసి ఏదైనా వీడియో చేసిరా? మేము ముగ్గురు ఫంకీ జోన్ పైన చేసినాం మనం చాలా వీడియోలు చేసినాం. చాలా వీడియోస్ చేసిరా? చాలా వీడియోస్ దాంట్లో ఎక్కువ వ్యూస్ అయిన వీడియో ఇప్పుడు నాకు చేసి చూపియండి మీరు ముగ్గురు. ఎనర్జీ ఉండాలి మంచిగా. ఓకేనా షాప్ ఓపెనింగ్ అనుకున్నాం, ఇప్పుడు ఒక షాప్ ఓపెనింగ్ అనుకుందాం అనుకో మనది. ఇప్పుడు మనం రేపు షాప్ ఓపెనింగ్ మనది, మనం ఏం చేస్తాం చీరాల పెట్టు చీరాల. ఓకే డన్. చూసుకోరు భయ్యా చీరాలకైతే మన ఫంకీ జోన్ అయితే వచ్చేసింది. చెప్పు నెక్స్ట్ ఏంటంటే మన ఫంకీ జోన్ చీరాలకు వచ్చేసింది సక్సెస్ఫుల్. చాలా మంది అడిగారు చీరాల షాప్ కావాలన్నా మీ బట్టలు ఇక్కడ చూపించాలన్నా అని. సో మీ అందరి కోసం మీకోసం ఇక్కడికి వచ్చేసినాం. తక్కువ బడ్జెట్లో మంచి బట్టలు కావాలంటే మన ఫంకీ జోన్కి రండి. ఎక్కడో మన పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఫంకీ జోన్ #4. మీకు ఇంకా అప్డేట్ కావాలంటే కింద పేజ్కి అయితే ఫాలో అవుట్ చేసేది. మా ఒకటే డైలాగ్ తెలుసా ఫస్ట్ స్టార్టింగ్ ఏమన్నది లోపల అంతా చెప్పు కాదు ఎక్కువ డైలాగులు చెప్పలేడని ఆ డైలాగులు ఎక్కువ చెప్పలేడు కదా. చెప్పలేడు వాడు గట్టిగా మాట్లాడలేదు అంటే మాట్లాడతాడు కెమెరా ఆఫ్ అయినాక. కానీ మీరు ముగ్గురు కలిసి చెప్తే ఆ జోషు ఆ వైపు వేరేలాగా ఉంది తెలుసా, అసలు మస్తు అనిపించింది. కానీ మీరు ఈ మధ్య డల్ అవుతున్నారు, ఎందుకు అవుతున్నారో నాకు తెలియదు. డల్ ఎందుకు అవుతామన్నా? సరే రీసెంట్గా ఏం వీడియోలు వచ్చినాయి ఫంకీ జోన్ మీద? రెగ్యులర్ వస్తాయి. ఏడొచ్చినాయి అంటే ఇప్పుడు నేనైనా పింటయాడైనా ఎప్పుడు ఎంటర్ అవుతామంటే రేపు ఒక ఈవెంట్ చేస్తున్నాం, రేపు ఒక షాప్ పెడుతున్నాం, రేపు ఒక మంచి పెద్ద ఆఫర్ పెడుతున్నాం, ఇంకా రేపు మన ఒక ఫంక్షన్ చేస్తున్నాం, మన వాళ్ళందరూ రావాలి అంటే మేము ముగ్గురం ఎంటర్ అవుతాం. ఇక డైలీ ఆఫర్స్ డైలీ వీడియోలు అంటే మా వాళ్ళు చూసుకుంటారు, ఇక మా వాళ్ళు లేనప్పుడు మా తమ్ముళ్ళు చూసుకుంటారు. ఓకే సో ఎక్కువ ఫోకస్ అంటే ఫంకీ జోన్ ఫర్ యూ మీద పెట్టినాం మనం. హెల్పింగ్ అంటే హెల్పింగ్ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. నువ్వు రీసెంట్గా ఒకటి పెట్టినావు హనుమాన్ మాలలు ఉన్నప్పుడు, అంటే 900 కిలోమీటర్లు నేను తెలంగాణ నుంచి ఏపీ పోతున్నాను చెప్పేసి. ఆ వీడియోకి అయితే నేను అసలు దాని గురించి నేను ఎంత చెప్పినా తక్కువ. మస్తు అనిపించింది ఆ వీడియో. అంటే ఇక్కడ నుంచి నువ్వు అంత దూరం పోయి హెల్పింగ్ అంటే నువ్వు చేయడం అంటే మనం ఎంతనైనా చేయండి, కానీ అంత దూరం పోయి మనం చెప్పి వేరే వాళ్ళకి హెల్ప్ చేపిస్తున్నాం చూడు, అది చాలా గ్రేట్. సో అంటే ఇది ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మన దగ్గర సోషల్ మీడియా పవర్ ఉందన్న ఒకటి. అవును, ఆ పవర్ తోటి మనం నార్మల్ మన బిజినెస్ అయితే చేసుకుంటాం. దానివల్ల మాకు అర్థమైపోయింది పైసలు లేక ఎంతో మంది చచ్చిపోతారు అన్న. మా ఇంటెన్షన్ స్టార్టింగ్ ఇంటెన్షన్ ఎట్లుండే అంటే అరే అందరూ పెద్ద ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకో అన్న, మిడిల్ క్లాస్ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళని పెద్ద హాస్పిటల్కి తీసుకుపోతారు. నార్మల్ హాస్పిటల్ అయితే వాళ్ళని తీసుకోరు, పెద్ద హాస్పిటల్ తీసుకుపోతారు. వాళ్ళకి పైసలు కడదామంటే పైసలు ఉండవు కాన్సెప్ట్. ఇప్పుడు వాళ్ళకి లేనప్పుడు మనం హెల్ప్ చేస్తే మన తరఫున ఎంతో కొంత మనం కొంచెం హెల్ప్ చేసి మన సోషల్ మీడియా పవర్ ఎంతో కొంత చూపించి వాళ్ళకి హెల్ప్ చేసినాం అనుకో, సోషల్ మీడియా ద్వారా ఏదైనా అవుతుంది, అట్లా చేద్దామని స్టార్ట్ చేసినామన్న. అంటే మనం కూడా మిడిల్ క్లాసే, పైసలు కట్టాలి సిచ్యువేషన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము తోడు ఉన్నాం అనే ఒక సింబలిక్ ఫంకీ జోన్ ఫర్ యూ. ఫంకీ జోన్ మీకోసం ఎప్పుడైనా. సో ఇంకోటి 32 కోట్ల. సో అది కూడా నిజంగా 16 కోట్ల ఒక్క ఇంజెక్షన్. దాని మీద ఒక సినిమా కూడా ఉంది, దాని మీద ఒక సినిమా ఉంటుంది అన్న, మూవీ కూడా ఉంది. ఆ మూవీ చూడండి, దీని గురించి మొత్తం అర్థమైపోతుంది. 75 వెంకటేష్ సినిమా 75 సినిమా పేరు ఏదో ఉంటుంది, సంథింగ్ ఏదో ఉంటా అన్న. డిసీజ్ పేరు SMA
స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. ఓకే, అంటే ఎట్లా వస్తుంది అంటే అది వ్యాధి? పుట్టినప్పటి నుంచి అన్న, పంచలో ఉంటుంది. సో అంటే వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయింది అన్నట్టు ఏమైనా ఆలోచన? ఓకే, అంటే ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇంకా మీరు చెయ్యాలి అంటే అంటే మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి బయటకు వచ్చేసి మేము పెట్టినాక కూడా మాతో ఇన్స్పైర్ అయ్యి హెల్పింగ్ వీడియోలు మస్తు మంది స్టార్ట్ చేసారు. సో అంటే మిమ్మల్ని చూసి మరి ఇట్లా నేర్చుకోవాలి కూడా, ఎందుకంటే హెల్ప్ అవుతుంది. దాన్ని మనకు ఏదో మనం చూసి కాపీ అవుతారు దాంతో ఇంకా వేరే వాళ్ళకి మేము ఇంకా ఫుల్ ఖుషి అయిపోతాం. అరే చేసిర్రా బాయ్ మనల్లే అని చెప్పేసి మేము ఖుషి అయిపోతాం. ఇప్పుడు కష్టాలు ఉన్న వాళ్ళకి మనం ఆదుకుంటే వాళ్ళకి గుర్తుంటామో తర్వాత విషయం, కానీ మంచిగా ఉంటాయి వాళ్ళు అనే కాన్సెప్ట్ మాది అంతే. అయితే ఇప్పుడు మనం మీరు యాక్సిడెంట్ల గురించి మాట్లాడారు కాబట్టి నీకు యాక్సిడెంట్ అయింది. సో ఇంతకుముందు సాయి కృష్ణ శివకృష్ణ సాయి శివ. సో సాయి శివ కూడా యాక్సిడెంట్ అనేది చనిపోయాడు. సో ఎట్లా అయింది, ఏమైంది సాయి శివకి? డ్రంక్ చేసి ఉండే, డ్రంక్ చేసిన స్పీడ్ వెళ్ళంగా టర్నింగ్ కాడ స్కిడ్ అయి పడిపోయాడు. స్కిడ్ అయి పడిపోయాడు. పడిపోవడంతో ఆడ ఇటుక పిల్లలు ఉన్నాయి, డైరెక్ట్ ఛాతి పోయి మొత్తం ఇటుక పిల్లలు. ఆ టైంలో ఎవరు లేకపోతుండే, ఇక ఎవరు చూసారేమో అప్పటి వాళ్ళకి చనిపోయింది. కొంచెం టైం పడింది అన్న, అంటే పడ్డాక ఏ టైం పడ్డా కూడా ఎవరికి తెలియదు. ఒక హాఫ్ అన్ అవర్ పడ్డాక జల్దీ తీసుకుపోతే బతికే ఛాన్సెస్ ఉంటుండే. ఓకే, సో అంటే ఆ నైట్ ఏడిపోయింది అయినా బయట ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ తోనే నార్మల్ చిల్ అవుతుండు, ఇంటికి వెళ్తుండే అనుకోకుండా ఎట్లా అయిపోయింది. అంటే ఫంకీ జోన్ కి వీడియోలు ఎట్లా చేయాలి, ఏం చేస్తే ప్రమోట్ అవుతుంది అనేది ఆయన నేర్పించింది. సో ఆయన చనిపోయింది అని తెలియగానే మీకు ఎట్లా అనిపించింది? అంటే ఏముండే నెక్స్ట్ వీడియో ఎట్లానే ఉండే, ఏముండే వీడియోలో ఆలోచన ఏముంటుంది అన్నప్పుడు? వాడు ఏమంటుండే తెలుసా అన్న, నాతోని వాడు ఉన్నన్ని రోజులు ఏమంటుండే అంటే బిల్లు తెలియదు అప్పుడు, అరే మంచోళ్ళు రా భయ్, షాపులు లేపాలి, వీడియోలు చేయాలరా అని మాట్లాడుతుండే. సరే వాడు లేడు, ఇక మిస్టేక్లను ఎట్లనో ఇట్లా దేవుడు జల్ది తీసుకుపోయాడు, కానీ వాడు చెప్పిన మాటకి ఇప్పటి వరకు బాన్ ప్లేస్లో నేనున్నా, వీడియోలో ఇంకా ముందుకు చేస్తూనే ఉన్నాం. ఓకే, సో అంటే ఎప్పుడన్నా గుర్తుకొస్తా ఉంటాడా, మీరు ముగ్గురు మాట్లాడుకుంటారా? ఇప్పుడు ఫంకీ జోన్ మా ఇప్పుడు ఈ స్టేజ్ నుండి నువ్వు మాకు ఇంటర్వ్యూ చేస్తున్నావు అంటే ఫస్ట్ గుర్తు సాయి శివ. ప్రతి ఇంటర్వ్యూ కారణం ఎప్పటికైనా, ఇప్పుడు అని కాదు ఏదో ఇప్పుడు పైసలు బయట ఏముందన్న పైసలు సంపాదించారు, వీళ్ళు పెట్టిన వాళ్ళని మర్చిపోయారు అని ఉంటుంది, కానీ మాకు ఎవరెంత చేసారో ఎవరేం చేసారో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు మేము వాళ్ళతో మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ కష్టాలు ఉంటారు కదా అన్న, ఆ కష్టాలలో మేము సాధిస్తాం. సో ఉన్నారు అట్లా అంటే అప్పుడు సాయి శివ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు మొత్తం నలుగురు అన్న. సాయి శివ చనిపోయిన 1 year లోపల డాడీ చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఇద్దరు లేడీస్ అక్క. వాళ్ళకు హాస్పిటల్లో ఏమన్నా హెల్ప్ కావాలంటే నేను చేస్తా. మాకు మా అన్న హాస్పిటల్ ఉంది, ద్వారకమే హాస్పిటల్ ఉంటుంది. అలాగే అట్లనే కాకపోయినా చాలా మందికి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే మేము మర్చిపోమన్నా. ఎవరైనా ఈవెన్ డోకాలు కొట్టిన వాళ్ళు కూడా మర్చిపోము. అయితే డోకాలు ఎవరెవరు కొట్టారా? చాలా మంది కొడతారు కానీ ఇప్పుడు మనం ఎదుగుతున్నాం అంటే ఎవరు వస్తారు చెప్పానా, ఇప్పుడు మనం ఎదుగుతున్నాం అంటే ఎంతమంది కొట్టిరా వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలరా? ఎంతమంది కొట్టిరా అందరి పేరు గుర్తుపెట్టుకుంటాం అన్న మనం. ఒకరిద్దరైతే ఇప్పుడు ఏమన్నాడు రాము, డోకా కొట్టిన వాళ్ళని మర్చిపోను అన్నాడు. ఎట్లా మర్చిపోతారా మీరు పేర్లు? ఎట్లా మర్చిపోతారు? నేనైతే మర్చిపోతాను. నువ్వు మర్చిపోతా? మళ్ళీ పేర్లు ఏడు అడుగుతా అని చెప్పి నువ్వు మర్చిపోతున్నావు. నేను మర్చిపోతాను. సో అప్పటి నుంచి నీళ్ళు తాగాలనుకుంటున్నావు కాబట్టి నీళ్ళు తాగు. డోకల పేర్లు అన్న, డోకల పేర్లా అన్న? నువ్వు పేర్లు గుర్తు తెచ్చుకోవాలని నేను బ్రేక్ ఇచ్చిన నీళ్ళు తాగండి అని చెప్పి. డోకల పేర్లు చెప్పు, కానీ వాళ్ళకి రివెంజ్ చూపించినాక అన్న ఫోటో పంపిస్తానండి నీకు పంపిస్తాను. లేదు నా ఇంటర్వ్యూలో నాకు అంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా. చాలా డోకలు కొట్టారన్న, చాలా మంది డోకలు కొట్టారు. ఒక 3 పేరు చెప్పు చాలు. అంటే పెద్ద డోకలు ఎవరు కొట్టారు వాళ్ళ పేర్లు చెప్పు. వద్దన్నా, వద్దా? ఇంటర్వ్యూ రూపంలో వద్దు. సరే పేర్లు కాకపోయినా అది ఏంటి ఒక కొట్టిరా చెప్పు. కన్ను కొట్టింది పక్క నుంచి. చెప్తామన్నా దాని గురించి చెప్తాం. దాని గురించి చెప్పు 3 చెప్తా అన్న. చెప్పు స్టార్ట్. మాతో మంచిగా ఉంటారు, నా చుట్టూ తిరుగుతారు, నాతోనే ఉంటారు. నా అంటే ఒక 8 months బ్యాక్ 9 months బ్యాక్ ఏమవుతా అంటే పోలీసులకి ఒక లిక్విడ్ గ్యాస్లో దొరుకుతా అన్న. అది నా పక్క పని ఉండేటోళ్ళే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, అంటే నేను ఆ విషయం ఒక 4-5 తప్ప
ఎవరికి తెలియదు. ఒక ముగ్గురు నాతోనే ఉన్నారు, ఇంకిద్దరు నాతో లేరు. ఆ విషయంలో డోకదే నాన్న అని. ఓకే. నేను ఎవరినైతే నమ్మినో వాళ్ళకి నేను చెప్పుకున్నా, వాళ్ళే నన్ను పోలీసులకు దొరకబట్టి. ఇద్దరు కదా? ఇద్దరన్నా. వీళ్ళిద్దరే కదా? లేదన్నా కదా? కాదు. ఓకే. ఆ విషయంలో చాలా డోకదన్నా. సో ఏమైంది పోలీస్ స్టేషన్? పోలీసులు పట్టుకోరు? పోలీసులు పట్టుకున్నాను. జైల్లోనూ? జైలు పోకుండా బయటకు పట్టుకొచ్చారు వాళ్ళు. వీళ్ళిద్దరు. ఓహో, అంటే ఇదని తప్పేస్తే వీళ్ళు ఏం కానీ వాళ్ళకి ఏం కానియకుండా బయటకు తీసుకొస్తారు. అందరినీ తీసుకొస్తారు అన్న, నన్ను తీసుకొస్తారు. అంటే నిన్న ఒక్కనే తీసుకొస్తారు, వేరే వాళ్ళని తీరా? మాకు కావాల్సిన తీసుకొస్తాం అన్న. మాకు కావాలన్నా. నా గురించి కాదు, ఇప్పుడు ఎవరో ఆపదలు ఉన్నారు, నీకు ఫోన్ చేసారు, అన్న నేను ఏం చేయలే, ఇట్లా పోలీసులు పట్టుకోతారు, నువ్వు హెల్ప్ చేస్తావు. ఎందుకు పట్టుకోతారు పోలీసులు? తప్పులేదు ఎట్లా పట్టుకోతారు. ఓకే. సో అంటే తప్పు ఉంటేనేమో వీళ్ళు వాళ్ళ దగ్గరకు పోరు, తప్పు లేకుండా పోతారు, అంతేనా? అట్లా ఏం లేదన్నా. మన అనుకుంటే పోతామన్నా. అది సో మన అనుకుంటే ఒకడు వచ్చి నేను హెల్ప్ అడుగుతున్నాడు, ఒక్కడు వస్తే కదా మనోడు వస్తే ఇది తప్పు. సరే కూడా ఎవరైనా వస్తే అన్న నాకు హెల్ప్ కావాలంటే చేసినోడే మేము హెల్పింగ్ చేస్తాం కదా, హెల్ప్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ అన్న గిడ దొంగతనం చేసిన నీ దగ్గర చెప్పు. సరే నేను చెప్తున్నాను ఏమైతే తెలుసా, వాళ్ళు ఎవరో కూడా తెలియదు అన్న. హన్మకొండ నుంచి పాపం వ్యాన్ నడుపుకొని వాళ్ళు మా ఫంకీజన్ నెంబర్ ఉంటది కదా అన్న, మా ఇన్స్టా ఐడి ఓపెన్ చేస్తుంటది కదా అన్న. నేను ఇట్లా కస్టమర్ అన్న, మీ కస్టమర్ అన్న, ఇట్లా మన కరీంనగర్లో ఇట్లా బరువైతుందంట అన్న, కరీంనగర్లోకి ఇట్లా మిస్టేక్ లా అనుకోకుండా తాకిందన్న, వీళ్ళు కేసు గీసి అంటారు అన్న, వాళ్ళు కింద పడ్డారు అని చెప్పేసి అన్నారు అన్న. సరే అని మాకు ఫోన్ వచ్చింది, మరి ఎవరా తెలియదు, హన్మకొండ వాళ్ళు నాకు ఇప్పటికీ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు ఇంట్లో ఏమున్నామని పిలుస్తారు. పోయినామన్నాం, పోయి మాట్లాడినాం, ఎవరైతే ఆపోజిట్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏమైతే అంటే మేము ఎంత కాంప్రమైజ్ చేసినా ఆయన అయితే లేడు. అట్లా మేము ఉన్నామన్నా, మాది కరీంనగరే, మేము చూసుకుంటాం, మేము కాకుండా అంటే అట్లా ఎట్లుంటుంది, నాకు ఇప్పుడు కావాలి లేకపోతే పోలీస్ స్టేషన్ పోతుంటే సరే పో అన్నాను. నువ్వేంది నా మీద రేస్ అవుతున్నావు అని ఇట్లా కొంచెం మీదకి వచ్చిండు, మీదకి వచ్చి మాడు చేసేసిండు. తర్వాత నేను చేసేసి కొట్టినామన్నా. కొట్టిన తర్వాత అయితే నార్మల్ అవుతా, వాడేం చేసిండు, మమ్మల్ని ఎవరైతే పిలిచారో పాపం వాళ్ళ వ్యాన్ తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టాడు. నన్ను వీని వాళ్ళ ఇప్పుడు ముగ్గురు హన్మకొండలు, ముగ్గురు హెల్ప్ కోసం ఫోన్ చేసిన ముగ్గురు, ఆరుగురం మొత్తం, మేము ముగ్గురం వాళ్ళ ముగ్గురు, ఆరుగురం. మర్చిపోయినా ఆరుగురం పోలీసు వాళ్ళు తీసుకుపోయి స్టేషన్ కూర్చో పెట్టారు. స్టేషన్ లో కూర్చున్నాం, కింద కూర్చున్నారు, ఏం కాదు మనం బయట తీసుకోవచ్చు. స్టేషన్ లో కూర్చొని ఇప్పుడు కెమెరా అంటారు, ముగ్గురు కూర్చున్నారు, వాళ్ళు ఏమనుకున్నారు ఏమో పాపం, వాళ్ళు ఏమనుకున్నారు పాపానికన్నా వీళ్ళు ఫోన్ చేసినా కాదా 10,000 కాంప్రమైజ్ పిలిచి అట్టే అంగడ మా ఓనర్ పోయేస్తారన్న వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని నమ్ముకొని వచ్చారన్న. సరే మమ్మల్ని నమ్ముకొని వస్తే మీరేం చేసారు అదే చెప్తున్నానన్నా. సరే నమ్మి కాబట్టి మేమేం చేసినాం, వాళ్ళు ఇట్లా వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నా, వాడు బయటికి పోయిండు, అందరితో మాట్లాడిండు, సెటిల్మెంట్ అయింది. విత్ ఇన్ 5-10 minutes స్టేషన్ బయటకు వచ్చి అలా వ్యాన్ వాళ్ళకి ఇప్పించి పంపించినాం దగ్గరుండి. సో మొత్తానికి వాళ్ళను ఏదో ఒకటి మొత్తం కష్టాలు పెట్టి ఏడిపించారు, అంతేనా? కష్టాలు వాళ్ళ కష్టాలు ఉన్నారా హెల్ప్ చేయకపోతే ఇంకా కష్టాలు పెట్టిస్తా అంటే ఇప్పుడు సపోజ్ ఆడు ఎదుటోడు మనం చూడలేదు, నమ్మి వచ్చినావు పోతాడు, నీ మీదకి ఒకళ్ళు వచ్చిన అనుకో, నేను ఆపుతున్నా అక్కడ గొడవ అయింది అంతే, నిన్ను ఆయన ఆపుతున్నా, ఏందన్నా నేను ఉన్నా కానీ మాట్లాడుతున్నా అంటే నువ్వేందిరా నేను ఆపుకుంటా, ఆడాలి ఆపుకోవాలి. ఇప్పుడు మనకు బయట వాళ్ళని లోకల్లో 10 మంది కలిసి కొడతారన్న. ఇప్పుడు వీళ్ళు రావాలన్నా కూడా 2 గంటల టైం పడుతుంది, 2-3 గంటల టైం పడుతుంది. ఆ 2-3 గంటలలో వీళ్ళని పొట్టు కొట్టి ఏదైనా చేసినా కూడా అని చెప్పేసి మేము సపోర్ట్ చేసినాం వాళ్ళకి. అట్లా చేతే నీకు పోతే మావాడు రియాక్ట్ అయ్యాడు, మావాడు రియాక్ట్ అయ్యి మావాడి మీద రియాక్ట్ అయ్యాడు, నేను రియాక్ట్ అయ్యాను. నేనున్నా మాలలో ఉన్నా, హనుమాన్ మాలలో ఉన్నా. అరే పింట్రీ అరుణ్ కాదురా వీరురా, నేనురా హనుమాన్ మాలలో ఉన్నా. సీరియస్ కాలే, ఏం కాలే, బాయ్ బాయ్ కాదు. నువ్వు ఈ స్టోరీలో వాళ్ళ కథ చెప్తుండే తప్పురా, నేనున్నా అని చెప్పాలి, ఎందుకు చెప్పాలి? ఓకే.
సో ఇలా తప్పు పట్టద్దని చెప్పలే అంతేనా? ఇప్పుడు చెప్పినాం కదా మేము ఏం చెప్తే కరెక్ట్. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి హెల్ప్ కావాలంటే చేస్తారా చేయరా? బరాబర్ చేస్తారు. వాళ్ళు చెప్పేది అబద్ధమా సిచ్యువేషన్ బట్టి. ఓకే, సిచ్యువేషన్ బట్టి మీరు హెల్ప్ చేస్తారు. సో మా కెమెరామెన్ కి వాడికి 50,000 అప్పు ఉందంట, అప్పు తీర్చుకోవాలంట, ఒక 3 రోజులలో ఇచ్చేస్తాడంట. చేస్తారా? ఎందుకు ఆయన చేసిన అప్పు మేము ఎందుకు తీరుతామన్నా? అది అది హెల్ప్ కాదని, హెల్ప్ ఎందుకు రాదు అది. ఓకే, హెల్ప్ అంటే ఎట్లా అంటే మాకు ఏం లేదు, మిమ్మల్ని నమ్ముకునే మేము అనే స్టేజ్ వస్తుంది అన్న కొందరికి. చాలా మంది విషయం బట్టలు నింపుకో నువ్వు ఎట్లా అవుతావు మరి? గోదావరి ఓకే, నువ్వు ఇస్తావా షర్ట్ లేకుంటే షాప్ లెక్క ఇప్పిస్తా? కానీ నేను ముఖ్యంగా వీడికి రానికే మాత్రం హెల్పింగ్ వీడియోకే, బట్ మీరు ఇట్లాగే హెల్ప్ చేస్తూ ఉండాలి. నా సపోర్ట్ ఉంటది. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ హైదరాబాద్ నుంచి వచ్చి వీడికి వచ్చినాయి అన్న. నేను ఏమంటున్నా అంటే వీడియో ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ చూస్తారో కూడా తెలియదు, కానీ ఒకవేళ చూస్తే మేము ఏదన్నా హెల్పింగ్ వీడియో పెడితే మేము హెల్పింగ్ వీడియో ఎత్తున్నామంటే పక్క దానికి కారణం లాస్ట్ ఎండ్ మేమే పోతే ఆ హెల్ప్ కి పరిష్కారం అవుతుంది అనే వీడియోలకి పోతున్నాం. దాదాపు మొన్న ఆంధ్ర పోయినా 15 days లో వాళ్ళకి డబ్బు కట్టకపోతే చనిపోతున్నారు బాబు. నేను ఏం చేసిన ఒక క్షణం కూడా ఆలోచించకుండా బస్సులో పోతే 1 రోజు పడుతుంది, ఫ్లైట్లో పోతే 1.5 వెళ్ళిపోవచ్చు. అండ్ సీదా ఫ్లైట్ టికెట్ ఎంత ఉన్నా 8,000 9,000 ఉన్నా నేను మా కెమెరామన్ 15,000 16,000 పెట్టి బుక్ చేసుకొని క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయినాం. మా తరపున ఇప్పటి వరకు వాళ్ళకి వచ్చినాయి ఎంత వచ్చినాయి కూడా చెప్పారు, బట్ లేదు రానే మా బాబు 8 lakhs దాకా వచ్చినాయి, 7 lakhs దాకా. దానిలో ఇంకొక హైలైట్ ఏంటంటే ఆంధ్రాలో ఒక ఎన్ఆర్ఐ యుఎస్ ఆయనే 2,31,000 వేసిండమ్మా. ఓకే, వాళ్ళ చూసి ఎంక్వైరీ చేసి 2,31,000 వేసిండు ఒక ఆయన. అంటే మన వీడియో ఇంతమందికి హెల్ప్ఫుల్ అవుతుందంటే మేము ఏడికోనికైనా సిద్ధం, ఏం చేయడానికైనా కూడా సిద్ధం. ఇట్లానే మీరు చేస్తూ ఉండాలి, మంచి మంచి పనులు చేయాలి. సో దాంతో పాటు మీ లైఫ్ స్టోరీలకు వద్దాం ఇప్పుడు. లైఫ్ స్టోరీస్. సో నీ ఏజ్ ఎంత? నాది 21. నీది రాంబ్రో? 23. నీది? మరి ఎంత అవుతుంది? ఈ కథలు వద్దు చెప్పు. 23 కాదు 25. 23 లవ్ చేసారు మీరిద్దరు. తర్వాత సో ఇద్దరు లవ్ చేసారు. అంటే చాలా మంది అనుకుంటారు, ఆ క్వశ్చన్ నేను అడుగుతున్నా, ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకోవడం అవసరమా అని ఎవరన్నా అడిగిరా? అడిగారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఏం చెప్తారు? ఎవరికి తెలియకుండా ఇది మరి వాళ్ళు చెప్పారుగా మరి. మధ్యలోకి ఎట్లా వస్తాం మనం? అక్కడ నుంచి రావాలి కానీ పరుగులు ఇక నెక్స్ట్ మినిట్ ఏంటంటే అట్లా కాదు, నువ్వు డైరెక్షన్ ఇస్తున్నావు. లేదన్న అమ్మవాడు కొంచెం మర్చిపోతుంది. ఏం కాదు చెప్తాడు బ్రో, చెప్పు. ఇక్కడ ఇక్కడ చెప్పు మంచిగా చెప్పేసి ఏమున్నది స్టార్ట్ చెప్పు. ఏం కాదు చెప్తా ఇది మాత్రం పెట్టు. ఆయన లవ్ స్టోరీకి ఈయన డైరెక్షన్ ఇస్తుండో అన్న ప్రోమోలో పెట్టింది చెప్పు. ఇదే చెప్దాం అనుకున్నాను. ఏది అది? అంతే కరెక్ట్, ఇదే చెప్దాం అనుకున్నావు. ఆమె దక్కన సిచ్యువేషన్. ఓకే చెప్పు. నెక్స్ట్ మినిట్ ఆమె ఇక ఇంకో 2 రోజులు అయితే నాకు దక్కదు అనుకున్నప్పుడు నిజమన్నా అంటే మా వాడు కొంచెం ఇంట్రోవర్ట్ అన్న. ఏ వీడియోలో అలాగే అంటాడు కానీ బ్రో మీ ముందుకైతే ఫార్మల్ సెట్ పడికి బయట పడికేసి అన్నాడు, అందుకనే కొంచెం గుర్తు ఎత్తున్నాను అంతే. ఓకే చెప్పు. ఇక నెక్స్ట్ మినిట్ ఆమె దక్క అనుకున్నప్పుడు ఇక ఇంట్లోకి పోయి గుండుకొచ్చుడు అది ఇదంతా. ఓకే, కేసులు అయినాయి, పోలీస్ స్టేషన్ శంభో అయింది, మధ్యలో శంభో అయింది. సో నీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? సో ఆ లవ్ స్టోరీకి ఎవరెవరు నీకు హెల్ప్ చేసారు పెళ్ళికి? సో శంభో అయింది కదా, అందులో నరేష్కి చౌ వినిపోయారు కదా, అట్లా ఎవరికైనా ఫ్రెండ్స్కి అయినా ఏంది నీ స్టోరీ? స్టోరీ అంతా చెప్పాలి. ఎక్కడ పరిచయం అమ్మాయి? సో నువ్వు ప్రపోజ్ చేసినావా, తను ప్రపోజ్ చేసిందా, ఏంది స్టోరీ? 7th క్లాస్లో ఉన్నా. 7th క్లాస్లో అప్పటికే లవ్ చేసుకుంటచ్చు.
అన్నాడు వెళ్తున్నా చూస్తాడు వెళ్తలేదు అది ఎట్లా చెప్పాలి అర్థం ఇగో ఇప్పుడు సెవెంత్ క్లాస్ లా క్లాస్మేట్స్ కాదు స్కూల్లో పరిచయం లవ్ చేసుకున్నాం. నేను ఫస్ట్ ప్రపోజ్ చేసిన ఆమె నీకు ఎట్లా నచ్చింది ఏం నచ్చింది మెసేజ్ చేసినావు ఎట్లా సరి చేసినావు పోరాలతో పంపించేవాళ్ళు అందరి టాపిక్ ఇంటర్వ్యూ అంటేనే అన్ని అడిగేది అది నువ్వు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇవ్వాలి. నేను అందుకే జల్దీ రమ్మా నువ్వు రాలేదు. చెప్పు స్టార్ట్. నువ్వు చెప్పాను ఎట్లా చెప్పాలి మరి ఇప్పుడు క్వశ్చన్ అడిగాను నాకు అర్థమైంది. క్వశ్చన్ అడుగు డైరెక్ట్. మంచిగా క్వశ్చన్ అడిగాను. మీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడ అమ్మాయి పరిచయం అయింది, సో నీ లవ్ స్టోరీ మొత్తం జర్నీ చెప్పు, పెళ్ళి అయ్యే వరకు చెప్పు. శంభో శివశంభోలా ఎట్లా అయింది స్టోరీ అట్లా నీది అయిందంట. సో అలా అల్లరి నరేష్ ఉన్నాడు, ఆయనకు చెవులు వినిపోయి అట్లా ఎవరికైనా నీ ఫ్రెండ్స్కైనా ఏంది నీ లవ్ స్టోరీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చెప్పు. 7th క్లాసులేమో లవ్ చేసుకున్నాం అన్న. మళ్ళా సారీ 7th క్లాస్ 8th క్లాస్ లవ్ అన్న. ఇక 10th క్లాసు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అట్లా అయింది. దాని తర్వాత ఇక వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తారని తెలుసుతోటే ఇక ఇంటికి వెళ్ళిపోయినామన్నా. ఇట్లా ఆమె దక్కదనే టైంలో వీడు ఆమం అవుతుండు. ఓకే నాకు పెళ్ళి ఆమె దక్కదురా, ఇప్పుడు నాకు ఏదో ఒకటి చేయాలి మీరు అనే కాన్సెప్ట్ ఉన్నది. ఇక పెళ్లి చేసుకుంటాను ఫిక్స్ అయ్యిండు. చేసుకుంటా అంటే పెద్ద సంటానే అది. అంటే నేను లేను, మా వాళ్ళు మా అన్న వాళ్ళైనా మా రామ వాళ్ళు ఇట్లా వేరు, వాళ్ళ ఇంటికి వేరు, అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయి అమ్మాయిని బయటికి తీసుకొచ్చారు. పరుగులు తీస్తారు, ఇటు పరుగులు తీస్తారు. ఏ కారు అయితే లేపుకోమని పెట్టుకున్నారు, కార్తాలం లేదు, కార్తాలం ఉండి నడిపేటోళ్ళు లేరు. ఓకే పోలీసులు ప్లాన్ చేసినా కానీ ప్లాన్ కరెక్ట్ కావాలి. ఓకే ప్లాన్ కరెక్ట్ చేసుకున్నారన్న. ఈ కార్ అయినా పెట్టుకోవాలి, కార్ చేసుకుని వెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్ ఉండే కానీ ఫెయిల్ అయిపోయింది. అసలు ఇటు కావాల్సింది ఇటుకి, ఇటు పోవాల్సింది ఇటుకి, లెఫ్ట్ కి రావాల్సింది రైట్ గురికి వచ్చారు. వాళ్ళు అప్పటికే వెనక మొత్తం ఫ్యామిలీ. అట్లా కాదు, అసలు వాళ్ళ ఇంట్లోకి ఎట్లా ఎంట్రీ ఇచ్చారు మీరు? మేము డైరెక్ట్ పోయినాం, గ్యాప్ చూసాం. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారు. మేము ఏం లేదు పట్టుకొని ఉరకడమే. అట్లా ఉరికిరు. ఉరికిన తర్వాత వీళ్ళు ఎంట పడ్డారా? మళ్ళీ ఎంట పడ్డరా అన్న. ఎంట పడ్డ తర్వాత స్టోరీ ఏమైందంటే ఎంతసేపు అని ఉరుకుతాం, వాళ్ళు కూడా ఉరికి వచ్చి పట్టుకున్నారు. ఆడ ఇట్లా కొట్టుకున్నాడు అయింది. 100కి ఫోన్ చేసినాం, పోలీసు వాళ్ళు వచ్చారు. ఇట్లా పరిస్థితి అని చెప్పినాం. ఈయన్ని అమ్మాయిని పట్టుకుని వచ్చేసారు. ఇక అలానే ఇష్యూలు అయినాయి. సఖీ సెంటర్ పంపించారు. ఆ అమ్మాయిని సఖీ సెంటర్ పంపించి ఇష్టమైనా లేదని అడిగారు. ఎంత అయినా కూడా ఆమె ఇష్టమైనట్టే చెప్పింది. అప్పుడు సపోర్టివ్ ఉంది కాబట్టి మావాడు ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాడు. ఓకే అమ్మాయి ఒకవేళ అమ్మాయి పేరు స్వీటీ. ఓకే అమ్మాయి ఇప్పుడు సపోర్టివ్ లేకపోయింది అనుకో, మావాడు అప్పుడే సైలెంట్ అయిపోతుండే. అమ్మాయి సపోర్టివ్ ఉంది, మనకు కావాలని చెప్పేసి బాగా పోరాడిండు. సఖీ సెంటర్ నుంచి వెళ్ళి వాళ్ళ ఇంటికి పంపించేసారు. వాళ్ళే లేపుకొచ్చాం, సెకండ్ సార్ లేపుకొచ్చు. అప్పుడే ఫస్ట్ సారి అంతమంది వెళ్ళిపోయారు. సెకండ్ సార్ ఒక్కడే వేయండు లేపుకొని వచ్చి సీదా అరే తిరుపతి పోయినాం. వచ్చినాం పొద్దున చీరాల ఓపెనింగ్ కావచ్చు అన్న. పోయినాం వచ్చినాం. వీడు ఏం చెప్పలే, ఇంటికి పోతున్నా అని చెప్పేసి వండుకున్నాడు. సీదా లేపుకొని వచ్చి రామాన్ కాడ వచ్చి లేపిండు. అరే లేపుకొచ్చిన పోయి పెళ్లి చేసేసినాం. ఓకే పెళ్లి కానీ 1 day టైం పట్టింది అన్న. ఎందుకు అంటే లీగల్ గా చేసుకోవాలని ఇంటెన్షన్ ఉంది. ఇప్పుడు చేసుకుంటాం అన్న, ఏదో గుడి లేదు చెప్పాను, గుడి ముందుకు పోయి దండలు మార్చుకొని తాళి కట్టుడు అన్న. లీగల్ గా పోవాలి, ఒక సర్టిఫికేట్ అయినా, ఒక మ్యారేజ్ అది ఉంటది కదా టెంపుల్ నుంచి ఇస్తారు కదా, అవన్నీ ఉండాలని చెప్పేసి ఫస్ట్ లాయర్ని అప్రోచ్ అయ్యి మరి ఏంది ప్రాసెస్ అవన్నీ తెలుసుకొని 1 day టైం పట్టింది. సెకండ్ డే అన్ని క్లియర్ చేసుకొని సెకండ్ డే పెళ్లి చేసుకున్నాం. ఓకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడతారా ఇప్పుడు? ఇప్పుడు మాట్లాడతారు. ఓకే ఎన్ని మంత్స్ తర్వాత కలిసిరు వాళ్ళు? లేదు పెళ్ళి అయిపోతోటే ఒక 2-3 రోజులు ఉన్నాం. దాని తర్వాత వాళ్ళే ఇంటికి వచ్చి ఇట్లా అయితే కాదు మంచిగా గ్రాండ్ రిసెప్షన్ చేసుకున్నాడు వాడు. మేకప్ మస్తు చేసుకున్నాడు. రిసెప్షన్ లా మొత్తం ఒక 40 మంది కొట్లాడుకున్నారు, 200 మంది కొట్లాడుకున్నారు. లోపల బ్యాండ్ ఎగురుతారు అందరు, బయట ఏదో నొల్లైంది సంథింగ్ ఎవరిదో ఆడ బయటకు చూసేసరికి లోపడుకున్న మంది కన్నా బయటనే ఎక్కున్నారు. ఓకే మా వాళ్ళు ఎంతమంది ఉంటారు? మా ఫంకీ జోన్ టీమే 100 to 120 మెంబర్స్ ఉంటారు.
ఓకే. మా టీం. మా ఫంక్షన్ అయితే ఫంక్షన్ అయింది అనుకో, మాకే ఒక 6-7 మేకలు చెప్పాలి. ఓకే. అయితే స్వీటీ ఎందుకు నచ్చింది అంటే ఇంతమంది అమ్మాయిలు ఉండంగా స్వీటీ ఎందుకు నచ్చింది? ఎంతమంది అమ్మాయిలు ఉన్నా కానీ అర్థం చేసుకునే అమ్మాయి ఉంది అని చెప్పేసి నచ్చింది. ఓకే. సో అంటే నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేసినా తను ఫస్ట్? తనే ప్రపోజ్ చేసింది. తను ప్రపోజ్ చేసిందా? అంటే మావాడు బాగా ఎలా ఉంటుంది కానీ. కాదు అప్పటి నుంచి సో నల్లగా ఉన్నాడు అని చెప్పేసి ఎక్కరిస్తా లేదన్న, మావాడు బాగా తెల్లగా ఉన్నాడు చూడు. కానీ నీకేమైనా అనాలనిపిస్తుంది అట్లా అన్నప్పుడు? మీ అంటే అనిపించదు కానీ అంటే అనిపిస్తుంది. అంటే అన్నది నోరు రాదు ఫస్ట్ మరి. ఒకవేళ అంటే ఏం చేస్తావు? చేయడం ఏముండదు, డైరెక్ట్ రియాక్షన్. ఓకే. సో రియాక్షన్ నువ్వు ఇస్తావు వీళ్ళు ఇద్దరు ఇస్తారా? ఫస్ట్ వాడు చిన్న ఇస్తాడు, అంటే అడిగాలో ఇయ్యద్దు దానికి వెళ్తుంది. నా ఇది రియాక్ట్ అప్పుడు నెక్స్ట్ మేము ఇస్తాం. ఓకే. నువ్వు చెప్పు నీ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ ఏంటంటే నేను హాస్పిటల్లో వర్క్ ఎత్తున్నాయి అన్న. ఇప్పుడు పేషెంట్ వాళ్ళ బిడ్డ వైఫ్ ఇప్పుడు. ఓకే. అలా మదర్ని తీసుకొని వచ్చింది హాస్పిటల్. ఏ ఇయర్లో ఇది? 2021, 2020, 19, 4 years 5 years బ్యాక్. 4 years 20 అనుకో. ఆ టైంలో వచ్చింది. చూసిన పద్ధతి ఉంది, చూసిన ఇలా చూసుకుంటే మళ్ళీ ఫ్రెండ్ లెక్క అట్లా అయ్యి లవ్ చేసిన. సో ఫస్ట్ అంటే నువ్వు మాట్లాడినావు తను మాట్లాడినా? నేనే మాట్లాడినా. ఏమని మాట్లాడినావు? నా పేషెంట్ అడిగినారన్న, నేను ఐసీయూలో ఉంటుండే. పేషెంట్కి అట్లా చెప్పు ఇది చేసి అది అట్లా మళ్ళీ మాటలు కలిపి మళ్ళీ నంబర్ తీసుకొని ఆయన పెట్టి. కానీ నంబర్ అడగానే ఇచ్చేసిందా? అంటే ఆడ బుక్ ఉంటుంది కదా ఎస్కే వీక్. ఓకే. ఇప్పుడు సీట్ ఉంటుంది కదా దాని మీద నంబర్ వస్తారు కదా, మెల్ల తీసుకొని ఇట్లా నేను ఇట్లా అని. వాళ్ళ అమ్మ నెంబర్ అయితే చేస్తాను కదా. వాళ్ళ అమ్మ నెంబర్ అయితే వాళ్ళ అమ్మ బెడ్ మీద ఉండే. వాళ్ళ అమ్మ మెసేజ్ చెప్తే ఇప్పుడు అత్త మర్యాద ఫోన్ అయితే వాళ్ళ ఆమె దగ్గర ఉంటుందని తెలుసు కదా, అట్లా మెసేజ్ చేసిన. ఓకే. మెసేజ్ చేసినాక అక్కడ నుంచి ఏమని రిప్లై వచ్చింది? 2 సంవత్సరాలు ఆడుకుందన్న. 2 సంవత్సరాల దాకా స్కూల్లో పండు తిరిగినవాట కదా. స్కూల్లో పండు తిరిగిన ఇలా నేనకి వచ్చేటోడు పెద్ద పెద్ద బండ్లు పట్టుకొని రారా అంటే అప్పుడు ఇంటి దగ్గరనే మళ్ళీ మీద లైన్ వేసేది అది చేసేది. 2 years. ఇక లాస్ట్కి పోతాను డ్యామ్ లో దొరుకుతాను అన్నప్పుడు సరే అని నువ్వు డ్యామ్ లో దుంకుతాను అని చెప్పిన. ఏ డ్యామ్? కరీంనగర్ డ్యామ్. ఓకే. ఏం పేరు దాని పేరు? మానేర్ డ్యామ్. మానేర్ డ్యామ్. దుంకేద్దాం అనుకున్నావు? అట్లా దుంకేద్దాం అనుకోలే కానీ అట్లా చెప్పిన మనమే దుంకుతాం అన్న. ఏదో యాక్టింగ్ చేసిన. 2 years అన్న. 2 years తిరిగిన ఒప్పుకుంటలేదు. ఎట్లా ఒప్పుకుంటలేదు. నిజంగా సిన్సియర్ గా చేసిన అన్న. ఓకే. సిన్సియర్ గా చేస్తే దుంకాలి కదా, ఎందుకు దుక్కవు? ఒప్పుకోపోతే దుంకుదాం అనుకున్నా, ఒప్పుకుందా అని దుంకలే. ఓకే. ఒప్పుకున్నాక సెట్ అయింది. ఓకే. సెట్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. సో అంటే మీరు అంటే పెళ్లి ఇంట్లో నొప్పించి ఇంట్లో నొప్పించుకొని గుళ్ళే వేసుకున్నా నేను. ఓకే. నేను ఎందుకు ఇంత తొందర వేసుకున్నా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ బాగుంటారు. వాళ్ళ అమ్మకి వీక్లీ 2-3 times డయాలసిస్ పేషెంట్. వాళ్ళ డాడీ ఆల్రెడీ మన ఏమంటారు పెరాలసిస్. సో వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ నా అమ్మమ్మ అమ్ములు ఒక్కతే బిడ్డ. ఓకే. ఏ సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు అని స్పాట్గా పెళ్లి చూసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు వాళ్ళ బాధ్యత మొత్తం నువ్వే చూసుకుంటావు? వాళ్ళ బాధ్యత మొత్తం నేను, వాళ్ళ ఇంటి అంతా మొత్తం నేనే చూసుకుంటాం. ఓకే. కొడుకు చెప్పు. ఒక కొడుకు లెక్క నేనే చూసుకుంటా వాళ్ళ ఇంట్లో. ఓకే. వాళ్ళది సొంత లోకలే. ఓకే. సో అంటే 2 years అంటే లవ్ చేయలేదు కదా. సో ఎప్పుడైనా పెళ్ళైనాక అడిగినా 2 years నన్ను ఎందుకు తిప్పుకున్నావు అది కానీ ఎప్పుడన్నా అడిగినా? ఏమన్నా? ట్రస్ట్ ఎవరి మీద ట్రస్ట్ చేయరు అది కదా. సో అని చెప్పింది. సో అంటే అమ్ములు కన్నా ఫస్ట్ నువ్వు ఎవరైనా లవ్ చేసినా? బొచ్చడు మందిని చేసిన. బుచ్చడ మందిని. సో అవన్నీ తెలుసా లవ్ స్టోరీలో? చెప్పిన. ఏదైనా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఏదైనా ఉందా? ఇంట్రెస్టింగ్ ఇది ఒకటే ఇంట్రెస్టింగ్ అన్ని నార్మల్ హాస్పిటల్. ఎవరినో ముస్లిం అమ్మాయిని లవ్ చేసినా ఉంటా కదా? ముస్లిం అమ్మాయిని నేను చేసిన. ఓకే. హాస్పిటల్ హాస్పిటల్ బాగా మంది లవ్ చేసిన. హాస్పిటల్ ఎవరో పేషెంట్లను కూడా సిస్టర్లోనే. ఓకే. సిస్టర్లోనే. ఓకే. నర్స్లని అట్లా ఏం లేదన్న. కలిసిపోయింది అట్లా ఏం లేదు. జోక్. ఓకే. జోక్ ఇస్తున్నా నిజం చెప్పి. ఓకే. అంటే
జోక్ చేసిన మాట జోకు నిజం అన్నాడు మరి. అరే వాడు చెప్పింది నిజం అంటున్నా అన్న నేను. ఓకే, అసలైనది ఇంకోటి వచ్చింది ఇప్పుడు. నీదే ఇక టర్న్. ఇప్పుడు ఎప్పుడు పెళ్ళి చెప్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ పక్క పంట పెట్టుకొని నీకు శివ స్టూడియోస్ ఏంది లేచిపోయి వస్తారా ఏంది నా దగ్గరికి? వస్తామా అన్న, మనకి ఇంత పేరు సంపాదించుకున్నాం అంటే కొన్ని సిచ్యువేషన్లా అయితే కావచ్చు, కానీ నేను అట్లా వేసుకోవాలని లేదన్న. అందరు నొప్పించి గ్రాండ్ వేసుకోవాలి. దాదాపు అయిపోయింది 99% అయిపోయింది. అయిపోయిందా? కింద గోకుతున్నాడుగా నువ్వు కాలుతో ఇట్లా అన్నావుగా. అయితే నువ్వు ఎక్కడనో నువ్వు అంటుంటా నేను విన్నా. సో అంటే అరేంజ్ మ్యారేజ్ కన్నా లవ్ మ్యారేజ్ మిన్నా అన్నట్టు అన్నావు. సో లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏం లాభం, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఏం లాభం తెలుసా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవడో లవ్ చేసిన పిల్ల మనకు వస్తుంది. ఏ వా, ఇంకా నేను చెప్తున్నా, మనం ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మనం లవ్ చేసిన పిల్ల మన దగ్గరకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే ఇంట్లో ఉండాలి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే నిజం చెప్తాను. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఇప్పుడు నార్మల్గా లవర్స్తో కనెక్ట్ అయిన వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకొని ఉత్తిగా వాళ్ళ హస్బెండ్ని బాధ పెట్టుడు తప్ప ఏం లేదు. ఇప్పుడు హస్బెండ్ వర్క్ పోతాడు, వీళ్ళు ఏం చేస్తారు, ఖాళీ ఇంట్లో ఉంటారు. పని అయిపోయినాక ఏం చేస్తారు, అదో ఏడున్నావు ఏం చేస్తున్నావు, మా హస్బెండ్ ఇప్పుడే పనికి పోయాడు అనే సిచ్యువేషన్ ఇది. ఈ జనరేషన్ అట్లుందన్న. నేను చాలా మందిని చూసిన. అందులో ఒకరివి నువ్వు కదా, అందులో ఒకరివి కదా, అందులో ఒకరివి నువ్వు కదా అంటున్నా. అంటే ఫోన్ మాట్లాడేది నువ్వే మాట్లాడదానా కదా, అట్లే ఓకే. అంటే చూసిన సిచ్యువేషన్ అట్లుంది, ప్రజెంట్ జనరేషన్ అట్లుంది. అంటే ఈ జనరేషన్ లో అమ్మాయిలు మొత్తం అంటే కొంచెం మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ మంచి వాళ్ళని గురించి మాట్లాడతలేను అన్న, నేను ఓన్లీ చెడ్డ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే నువ్వు అక్కడ మాట్లాడినావు కదా, అంటే లవ్ మ్యారేజ్ మంచిది అరేంజ్ మ్యారేజ్ కంటే అని. సో చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకొని బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు ఎవరికి ఏం చెప్పుకోవాలో తెలియదు. అంటే ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయికి ఏమైనా కష్టం వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తుండే, అబ్బాయికి ఏమైనా కష్టం వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తుండే. సో వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని, సో వీళ్ళిద్దరు వేరే కాపురం పెట్టి వేరే ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరే దిక్కు. సో వాళ్ళిద్దరు గొడవ పడినప్పుడు ఎవరు దిక్కు, ఎవరు లేరు. సో అట్లాంటి వాళ్ళకు అది కరెక్ట్ కాదని చెప్తాను లవ్ మ్యారేజ్. అట్లా మా ఫ్రెండ్స్లలో చాలా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఏదో వాడిని నమ్మేమి పెళ్లి చేసినాం, ఒక టైంలో వాడు ఏదో ఒక మాట అన్నసరికి ఎవరైనా వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, వాళ్ళ వైఫ్ కాల్ చేసి అన్న ఇది సిచ్యువేషన్ అన్న, నాకంటూ ఎవరు లేరు, నేను నమ్ముకొని వచ్చిన, నేను ఇప్పుడు దగ్గర ఉండి మీరు పెళ్లి చేసారు, ఇప్పుడు నాకు సపోర్ట్ ఇవ్వలేరన్న అన్న టైంలో నేను పోయినా. రీసెంట్లీ అయింది, నేను పోయినా మాట్లాడినా. ఒకవేళ నువ్వు ఏమో ఇప్పుడు ఎట్లయితే తీసుకొచ్చుకున్నావో, ఎట్లయితే మాతో నొల్లి పెట్టుకొని మరి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పినావో అట్లా మంచిగా చూసుకుంటేనేమో మంచిది. ఒకవేళ నేను చూసుకోను, నా లైఫ్ని నచ్చినట్టుంటా అంటే నేను ఆపోజిట్ అవుతా, నువ్వు ఎంత పెద్దలను తీసుకొచ్చుకున్నా ఎన్ని చేసినా నేను అమ్మాయి సైడ్ ఉంటా అని చెప్పిన. ఓకే. ఇంకా నీకు పెళ్లి కాకముందే నువ్వు పెళ్లి పెద్ద అయిపోయినావు. 18 పెళ్లి చేసినా. అంటే పెళ్లికి ఏమేం కావాలి అవన్నీ తెలుసు నీకు? తెలుసు. అంటే అన్ని ఒక గుత్తరా. సరే పెళ్లికి ఏమేమి అవసరం చెప్పు లెక్క. అదే రాసిస్తాడు అన్న చిట్టి, ఒక టెంపుల్ ఉంటా అడే వాడుతున్న చిట్టి ఇస్తాడు, ఆ చిట్టి పట్టుకొని పోయి ఏమేమి కావాలని తీసుకుంటాం. 18 పెళ్ళి అంటే రీసెంట్లీ మామూలు కోసం ఒక సెట్ తీసుకొని ఉండే అన్న, పెళ్లి సామాన్లు మట్టెలు అవన్నీ తీసుకొని ఉంటే రీసెంట్లీ ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నా అంటే వాళ్ళకి ఇచ్చేసినాం. ఓకే. అంటే అరేంజ్ మ్యారేజ్ అయిందా? అంటే నేను ఫస్ట్ లేపుకొత్తామనే కాన్సెప్ట్ ఉండే కూడా, అప్పుడు మా ఇంటికాడ పెళ్లి చేద్దామనే కాన్సెప్ట్ ఉండే. ఓకే. మా ఇంటికాడ వేయలే, ఇక మళ్ళీ సెకండ్ సారి అనుకున్నాం కదా, అప్పుడు మళ్ళీ కొత్త అన్ని కొనుక్కొని మళ్ళీ ఈడే పెళ్లి చేసినాం. అవి ఉన్నాయి కదా పాతవి, మా ఇంటికాడ ఉన్నాయని చెప్పేసి వేరే లవ్ మ్యారేజ్ చేసుకుంటారంటే వాళ్ళకి హెల్ప్ చేసినాం. ఓకే. సరే నీ లవ్ స్టోరీ చెప్పు. ఎక్కడ అమ్మాయి, ఏంటి, ఏం పేరు? లవ్ స్టోరీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీ గర్ల్ ఫ్రెండ్ గురించి. నెక్స్ట్ ఇంటర్వ్యూ అంటే గర్ల్ ఫ్రెండ్ ఉందని అయితే ఒప్పుకున్నది నెక్స్ట్ ఇంటర్వ్యూలో అన్నీ చెప్తా క్లియర్ కట్. ఏంటో తెలుసా? నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇప్పుడు తెలుసా బుక్ అయితే అడుగుతున్నా, ఏంటో తెలుసా? నెక్స్ట్ ఇంటర్వ్యూ అంటే ఏమున్నా ఎంత మందికైనా నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇస్తాను. ఓకే. చాలా మంది సస్పెన్స్. అరే ఎన్ని ఇయర్స్ లో నెక్స్ట్ ఇంటర్వ్యూ? ఎన్ని ఇయర్స్ లో కూడా చెప్పవా? నెక్స్ట్ ఇంటర్వ్యూ అన్న. సో స్కూల్లో లవ్వా లేకుంటే ఇంటర్ అన్ని లవ్లు ఉన్నాయన్న, లేకుంటే మీ విలేజ్ లో లవ్వా? నెక్స్ట్ ఇంటర్వ్యూ. సో మరి హైదరాబాద్ లో లవ్ చేసిన అమ్మాయిని ఏం చేస్తావు? హైదరాబాద్ లో లవ్ చేసిన అమ్మాయిని హైదరాబాద్ లో నువ్వు ఉప్పల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసినావు. వదిలేసింది అన్న. ఎందుకు వదిలేసింది? నీ తప్పనే వదిలేసింది. నా తప్ప? అవును.
తప్పు అన్న. సో ఇప్పుడు కొత్త అమ్మాయి ఎవరైతే లవ్ చేస్తారో ఆ క్వశ్చన్లు అడగండి, ఓకేనా? తెలుసు. తెలుసా? ఉప్పల అమ్మాయి గురించి తెలియదు నాకు తెలుసు. అందరి గురించి తెలుసు అన్న. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఆ లవ్ స్టోరీ మొత్తం చెప్పింది నాకే. అన్న నిజం చెప్తున్నా, లవ్ అని అందరూ అడుగుతారు. ఏమున్నా నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తా. నెక్స్ట్ ఇంటర్వ్యూలో పట్టుకొచ్చి పక్క బయట పెట్టి మా ఇద్దరు నువ్వే ఇంటర్వ్యూ చేయాలి శివ స్టూడియోస్లో. పెళ్లి చేసుకున్నాకనా పెళ్లి చేసుకోకముందు? పెళ్లి చేసుకున్నాకనే వస్తా అన్న. ఓకే. పెళ్లి చేసుకోకముందుకు రాను. నెక్స్ట్ ఇయర్ ఇంటర్వ్యూ ఎప్పుడు? నెక్స్ట్ ఇయరా? ఇక డిపెండ్స్, ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఏం తెలియదు అన్న. ఏమో రాసి పెట్టుంటే ఇప్పుడే పెళ్ళి అవుతామో. ఇప్పుడా అనుకో పోదామా పెళ్ళి? రాసి పెట్టలేదన్నా, రాస్తా వద్దా? అట్లా వద్దన్నా. ఓకే. అంటే పెళ్ళికి కరెక్ట్ ఏజ్ కాదేమో అని చెప్పేసి చాలా మంది అంటారు. అంటే మన ఫ్యామిలీలో కూడా చాలా మంది అనే ఉంటారు, అంటే మీ ఇంట్లో ఎంత జల్దీ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అది ఇది అని చెప్పేసి అన్నారా? ఎవరన్నా అన్నారు. ఓకే. సో వాళ్ళకి చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది నా సిచ్యువేషన్ ఓకే, కానీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ మంచిగా లేదు కాబట్టి చేసేసుకున్నాను నేను. ఈ టైం సిచ్యువేషన్ అక్కడ ఆల్రెడీ దక్కదన్న సిచ్యువేషన్ లో జల్ అయిపోయింది. ఇది ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా కాలేదు. అయితే పెళ్ళి అయినాక ఎప్పుడైనా మీరు అంటే పెళ్ళి అయితే ఇన్ని కష్టాలు ఉంటాయా అని పెళ్లి చేసుకున్నావురా అనుకున్నాం. నేను మా ఫ్రెండ్స్ పెళ్లి చేసుకున్నప్పుడు నూనె ప్యాకెట్ ప్రైస్ ఎంత తెలుసారా? ఓకే. మా ఫ్రెండ్స్ లో పెళ్లి కష్టాలు అనిపిస్తున్నాయి పెళ్లి చేసుకున్నాక? అంటే కష్టాలు అంటే ఉంటాయి అన్న, బ్యాచిలర్ వేరే ఉంటది, ఇది వేరే ఉంటది. ఓకే. అంటే 9 అయినాక బయటకు రాలేరు అన్న. కాదు, నువ్వు పెళ్ళి అయినాక ఎన్ని రోజులకు అబ్బాయి ఎందుకు పెళ్లి చేసుకున్నారా అని అనుకున్నావు? నెల తర్వాత. నువ్వు బ్రో? నేను అంతే 5-6 నెలల తర్వాత. 5-6 నెలల తర్వాత. సో అమ్మ ఇద్దరు చూసారు కదా, సో వాళ్ళిద్దరు అట్లా అనుకున్నారంట. సో ఇంటికి వచ్చినాక అడగండి అసలు ఎందుకు అనుకున్నారు అని చెప్పేసి. జాడ్ కట్ట పట్టుకుంటారా, చీపురు కట్ట పట్టుకుంటారా, మీ ఇష్టం. ఆ ఫ్రీడమ్ ఉందా లేదా? అది కూడా ఫ్రీడమ్ ఇచ్చారా లేదా మీరు? ఏముందా ఉందా ఫ్రీడమ్ అంటే? అడగచ్చు, ఇంకా చీపురు గడ్డలు పట్టని సో మీ అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా మీరు బాగా బాధపడి సో సింగిల్గా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఒక్కోళ్ళు చెప్పండి ఇక్కడ నుంచి. ఉన్నాయన్న. ఎప్పుడు అంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్ వల్ల కొందరు నాకు దూరం అయిపోతారేమో అనే సిచ్యువేషన్లో ఏడ్చిన రోజులు ఉన్నాయి. అంటే నువ్వు ఎప్పుడైనా ఏడ్చినావు బ్రో? ఏడ్చినాను. ఎప్పుడు? ఎప్పుడంటే నేను ఆ రోజు లేకుండే అన్న. ఆ రోజు నేను హన్మకొండలో ఉన్నా. మావాడు ఉండే ఒకడే పాటలు పెట్టుకొని అల్లుకున్న తిగత, మేము ఫేమస్ అల్లుకున్న తిగత పాట పెట్టుకొని ఒకడే ఏడుతాడు. ఎందుకు ఏడుతాడో ఎవరు తెలియదు, మానే తెలియదు, నాకు తెలియదు. నేనేమో అక్కడ ఉన్నా, వీడియో కాల్లో వీడికి ఫోన్ చేస్తూనే ఎడుతూనే ఉన్నాడు. వీడు పక్క పని నుండి వీడు ఎడతాడు, వీడు ఎడతాను కానీ వాడు ఎడతాడు. ఇక మొత్తం అయిపోయినాక అడిగిన, ఎందుకు ఏడిచినవురా మరి, అంతా ఏం బాగా వచ్చింది మరి చెప్పురా అంటే, ఏం లేదురా నాకు చేతి అనేది గుంజుతుంది, ఇట్లా అసలు గుంజొద్దు, ఈ ఏజ్లో గుంజొద్దు, చాలా ప్రెజర్ అయిపోతుంది, నాకే బీపీ పెరిగింది, నాకేమన్నా అయిపోతే మనకున్న ఉండే తమ్ముళ్ళు ఎట్లా, మనం నమ్ముకొని ఇంతమంది ఉన్నారు, 100 నుంచి 120 మంది వరకు ఉన్నారు, నాకేమన్నా అయింది అనుకో అంటే వీడికి తెలిసినంత నాకు తెలియదు, వానికి తెలియదు. వీడు ఇన్వాల్వ్ అయినంత నేను ఇన్వాల్వ్ కాను, వాడు ఇన్వాల్వ్ కాను. ఒక మాటలు చెప్పాలంటే ఫంకీ జోన్లా మొత్తం స్టాక్ పరంగానైనా పైసల పరంగానైనా ఇందులో మేము ఇన్వాల్వ్ కామన్నా. ఎందుకంటే అది మాకు ఒక అండర్స్టాండింగ్. ఇలా ఇన్వాల్వ్ కాకపోతేనే మా బాండ్ అనేది ఇప్పటిదాకా ఇట్లున్నది, ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. వాడు ఆలోచించింది ఏంటంటే నాకేమైనా అయింది అనుకో రేపు రోజున, నన్ను నమ్ముకొని ఇంతమంది ఉన్నారు అని బాధపడ్డాడు. సో అంటే ఆయన బాధలు ఏమైనా ఉన్నాయా అంటే ఇది ఒకటి కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ఇంకేం లేవన్నా, పైసల విషయాలు అయితే ఏం లేవన్నా. ఓకే, నాకేమన్నా అయితే నన్ను నమ్ముకుని హాస్పిటల్ చూపించుకుంటున్నాను. అప్పుడు నార్మల్ అంటే నిద్ర లేకున్నా, ఆలోచనలు ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ అయ్యి అట్లా అయిందంట. అప్పుడు 200-220 వచ్చింది బీపీ. ఓకే, రెగ్యులర్ గా వాడుకోవాలి, టైంకి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పేసి. ఓకే, నువ్వు బ్రో నువ్వు ఎప్పుడన్నా ఏడ్చినావు? అప్పుడు స్వీట్ దగ్గర అన్నప్పుడు ఏడ్చిన, అంతే. స్వీట్ దగ్గర అనుకున్నప్పుడు ఏడ్చిన. అదే అలా ఇంట్లో వాళ్ళు దక్కదేమో అని అప్పుడు ఏడిచిండు. అప్పుడు ఆయన బాధ చూసి మీకు ఏమైనా అనిపించింది? అప్పుడు ఎట్లా రావాలి పెళ్లి చేయాలి అంటే అంత బాధపడుతుండనా? తినడు, చక్కగా మాట్లాడు, తిరుగుడు. అంటే ఇప్పుడు మేమిద్దరం ఒకలా ఉంటే వాడు ఒకలా ఉంటే మాకు ఇట్లా మంచి అనిపిస్తాను. ఓకే, మీ ముగ్గురికి ఎప్పుడన్నా గొడవలేనా? కాలేనా, ఇప్పటి వరకు కాలేదు. ఇప్పటి వరకు కాలేదు.
ఓకే. సో అంత మంచిగానే ఉంది. అసలైన స్టోరీకి ఇప్పుడు వద్దాం. ఓకేనా, మీరు బర్త్డేలకు చైన్లు వేయించుకోరు, గోల్డ్ చైన్లు, అవి లేవు, ఎక్కడ పోయినాయి? సరే అన్న చెప్తున్నా, పాత వల్ల చెప్పినాం కావచ్చు. మేము ఒక బర్త్డే చేసుకోవాలంటే 5 లక్షలు అన్న, ముగ్గురు బర్త్డేలకు 15 లక్షలు. అంటే ఏంది, ఒక్క బర్త్డే చేసుకోవాలంటే 5 లక్షలు? ఒక్క బర్త్డే చేసుకోవాలంటే 5 లక్షలు అన్న. సో ముగ్గురు బర్త్డే చేసుకోవాలంటే 15 లక్షలు అయినాయి అన్న. చైన్ కాస్ట్ 3 లక్షలు, 2.5 అన్న. అట్లా ఎంజాయ్ చేసిన రోజుల నుంచి చైన్ నమ్ముకునే స్టేజ్కి వచ్చేసినాం. ఎందుకు అమ్మేసినాం అంటే అన్ని అనుకున్నట్టు జరిగితే ఎవరు ఉండరు ఇక్కడ. అంటే ఎంజాయ్ చేసిన టైంలో చేసినాం, చాలా చేసినాం. ప్రతి ఒక్కరు బాగా అవుతుంది అని అనుకున్న టైంలో డౌన్ అయిపోయినాం, మనం చాలా డౌన్ అయిపోయినాం. ఒక మాటలు చెప్పాలంటే మేడం చైన్లో ఇంట్లో బంగారాలు కూడా పెట్టినాం, చైన్లు అమ్మేసినాం. ఒక్క నిమిషం నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు నువ్వు పేపర్ వేసినావు, క్యాంటరింగ్ చేసినావు, సో నువ్వు కూరగాయలు అమ్మినావు, క్యాంటరింగ్ చేసినావు, సంథింగ్ ఏమో చేసినావు, సో నువ్వు హైదరాబాద్ పోయి ఏదో చేసినావు. జస్ట్ ఇట్లా పైసలు కనిపించగానే అంటే అంత తోపులు అయిపోయారు మీరు? అంటే 5 లక్షలు ఖర్చు పెట్టే అంత కోటీశ్వర్లు అయిపోయారు, అన్ని కోట్లు సంపాదించారు. అంటే ఒక్క మనిషి 5 లక్షలు ఖర్చు పెట్టి బర్త్డే చేసుకుంటాడా ఎవడన్నా? ఫస్ట్ బర్త్డేనే వాళ్ళ కొడుకులకు ఎవరికి ఇయ్యారు, అట్లాంటిది 5 లక్షలు ఖర్చు పెట్టారంటే అంతగానో సంపాదిస్తారు మీరు? సంపాదించరు కదన్న, మేము 7 లక్షలు సంపాదించినాం అనుకో, ఇంకో 5 లక్షలు ఖర్చు పెట్టి 15 లక్షలతో బర్త్డే చేసుకుంటాం. అంటే ఆ సిచ్యువేషన్ అట్లుంటుండే అన్న. ఎందుకంటే అరే పైసలు ఉన్నాయి మాకు. ఎట్లుండే అంటే ఏదైనా పెళ్లి పోయినప్పుడు వేరేటోళ్ళు వెళ్ళి చైన్లు వేసుకొని వచ్చేది, అరే మనకు కూడా చైన్లు ఉండాలిరా అని ఇష్టంతో నేర్పించుకున్నాం. సరే, మీకు కూడా చైన్లు ఉండాలిరా అని చెప్పి మీరు చైన్లు వేయించుకోరు. సో ఒక్కోటి ఎంత కాస్ట్? 3 లక్షల చిల్లర. సరే, 3 లక్షల చిల్లర మీరు చైన్లు వేయించుకోరు. సో మీ మందు మీ బర్త్డేలకి ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు? 2,50,000. 2,50,000. సో ఓన్లీ మందుకే 2,50,000 ఖర్చు. ఫుడ్, రిసార్ట్ అవన్నీ ఉంటాయి అన్న. ఓకే. సో అంటే మీ బర్త్డేలకు వేరేలకు తాగిపిచ్చి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ అదే మీ దగ్గర ఫ్రెండ్స్, మీ టీమ్, మీ తమ్ముళ్ళు అందరికి, సో వాళ్ళకి తాగిపిచ్చి వాళ్ళకి కూడా వేరేవి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ రావాలని చెప్పి ఆల్కహాల్ తాగిపిస్తారా? ఇప్పుడు అట్లా అనుకుంటే అందరు తాగుతారు. మాకు అట్లా మా బర్త్డేస్ ఉంటాయి అన్న. ఇప్పుడు డైలీ వాళ్ళు కూడా మస్తు కష్టపడతారు. ఫంకీ జోన్ ఇంత అని నడుస్తుందంటే వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇన్ని రోజులు కష్టపడి ఒకరోజు వీళ్ళని హ్యాపీగా ఏ రోజులో లెవెల్ తాగకుండా అన్న, వాళ్ళు ఎన్నైతే తాగుతారో అంతమందిని తెప్పించి వాడు 2 తాగుతాడా 3 తాగుతాడా అని ఆలోచించాం. అన్న నాకు గిన్ని కావాలంటే సరే వాడి ఇష్టం కొద్ది తెస్తాం. ఒకటే రోజు తాగుతాడు వాడు, అంటే సంవత్సరానికి 3 సార్లు అనుకో. అంటే వాళ్ళ బర్త్డేలు ఉన్నప్పుడు కాదు, మా బర్త్డేలు ఉన్నప్పుడు అయితే సంవత్సరానికి 3 సార్లు అనుకో అన్న. ఓకే. ఇక వాడు ఏది కాదన్నా మేము కాదన్నాం. ఎందుకంటే మా షాప్లో పనిచేసే వాళ్ళని వర్కర్లకి ఇవ్వలే, ఎప్పుడు మా తమ్ముళ్ళకి ఇష్టం. సో 5 లక్షలు ఖర్చు పెట్టారు కదా? 5 లక్షలు ఖర్చు పెట్టినామన్నా. 5 లక్షలు 15 లక్షలు. సో అదే 5 లక్షలు ఉంటే నువ్వేనా ఒక ప్లేస్ కొనవచ్చు, ఒక 100 గజాల ప్లేస్ అయినా కొనవచ్చు ఇటు సైడ్, అవునా? అవి కొన్ని ఉంటే బాగుంటుండే. మీ భవిష్యత్తు మీ పిల్లలకి, మీ అమ్మ వాళ్ళకి ఎవరికన్నా మస్తు ఉంటుండే, అరే మా వాడు ఇది కొన్నాడు రాబాయ్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పుకుంటుండే. అది కొనలో 5 లక్షలు ఖర్చు పెట్టి అది చేసేసారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మీ గోల్డ్ మొత్తం మీరు ఇప్పుడు అమ్మేసుకున్నామని చెప్పేసి చెప్తున్నారు, మొత్తం అమ్మేసారు. సో ఇప్పుడు 5 లక్షలు గుర్తుకొస్తున్నాయా? ఖర్చు పెట్టి గుర్తుకొస్తున్నాయి? రూపాయి అంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెడదామన్నా కూడా టిఫిన్ పోతే వాటర్ బాటిల్ ఉండాలి. అంటే వాటర్ జర్ర పైసలు కనిపించగానే ఈతలో పడ్డారు ఇక. అంటే ఆ ఫ్లో అట్లా వెళ్ళిపోయింది అన్న. ఇప్పుడు అనుభవిస్తున్నాం. అంటే దేనికైనా చేయాలంటే అనుభవం లేకుండా చేసినాం. ఇప్పుడు అనుభవం వచ్చింది, ఇంకోసారి ఇట్లా వేద్దురా అనే. గోల్డ్ పోయింది, డీజే పోయింది. డీజే చెప్పినా ఏదో తెలుస్తాయి, నిజమా కదా అది చెప్పు. పోయింది. ఇంకేమేమి పోయినాయి? ఇంట్లో బంగారాలు పెట్టినా మనం. ఇంట్లో బంగారాలు ఇప్పటికి ఇంకా లోపల ఉంది. అంతేందుకన్నా నేను చెప్తున్నా, మన కోరుకున్న చిన్నోడు వాని కూడా గిఫ్ట్స్ వచ్చినాయి, అవి కూడా పెట్టేసినాం. అంత డౌన్ సిచ్యువేషన్లోకి వచ్చినాం. అంటే ఆ డౌన్ ఇవన్నీ ఎందుకు ఎత్తాం అంటే ఒక బిగ్గెస్ట్ ఒక పెద్ద కారణం ఉంది. ఇప్పుడు ఇవన్నీ అనుకుంటారుగా,
అవన్నిటికి ఫుల్ స్టాప్ ఒక 1.5 months వస్తుంది. దానికోసం ఇవన్నీ ఎత్తాను మేము ఏదో అప్పులు చేసి జాక్కొని ఇవన్నీ కాదు, ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నీ జమ చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఎత్తాను. అది 1.5 months బయటకు వస్తుంది. అప్పుడు ఎత్తిన చెయ్యి దించాలి. సో ఏం ప్రాజెక్ట్ అది? షాపే, బట్టల షాపే, పెద్ద షాపే బట్ కొంచెం పెద్దగా. ఓకే, పెద్దగా అంటే వాళ్ళ ఆలోచన గ్రహణం అంత పెద్దగా. వీళ్ళు ఎంతరా చిన్నగా పెడతారు, మళ్ళీ పెయింట్ వేసి అలా పెడతారు అనుకుంటారు కానీ అట్లా ఉండదు. ఓకే, సిస్టమ్ మారుతుంది. సో అట్లా పెయింట్ వేసి పెడతారు అన్నోళ్ళు ఉన్నారా? ఉన్నారు. తోటు ఉన్నటోళ్ళు వెనక మాట్లాడుకుంటారు అన్న. పంకిదోనారా మనం కూడా పెడతాం నడవదారా గాల్లోకి పోరాలరా భయ్, గాలి నడిపిస్తాం మనం నడిపే. బట్టల షాప్ పెట్టినంత ఈజీగా అన్న నడిపించడు. మనం చూసి ఇన్స్పైర్ అయ్యి పెట్టిన వాళ్ళు, ఆశపడిన వాళ్ళు, మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఇప్పటికి మమ్మల్ని గుర్తు చేసుకుంటారు. అట్లా గుర్తు చేసుకున్న వాళ్ళకి మేము ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూనే ఉంటాం. అరే బచ్చాలు పెట్టిర్రా భయ్ నేను కూడా పెడతాను నడవదా అన్న వాళ్ళు ఇప్పటికి డౌన్లోనే ఉన్నారు, మేము ఇప్పటికి అప్పులోనే ఉన్నాం. కాదు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు కదా, నీ మీద కేసు అయిందంటగా? ఏందన్న ఏం కేసు అది? కొన్ని స్టంట్ల వల్ల నేను ఒక లిక్విడ్ క్యాష్ ట్రావెల్ చేస్తుండగా దొరికింది. అప్పుడు కేసు అయి ఉండే అన్న. ఏదో అటెంప్ట్ టు మర్డర్ది? అటెంప్ట్ టు మర్డర్ ఏం లేదన్న, లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేస్తున్నా. ఇది కాదా నేను చెప్పింది కదా? కానా అయితే కానా అయితే కాదన్నా అయితే కానా సరే ఏమైంది? లిక్విడ్ క్యాష్ నేను తీసుకోబోతున్న టైంలో దొరికిన. అది కూడా కరీంనగర్కి వచ్చే క్రమంలో అది దొరకబట్టి చూడండి చెప్పినా కదా. ఎన్ని లక్షలు అవి? ఎన్ని కోట్లు? కోట్లు కాదన్న, లక్షలు. అది కొన్ని లక్షలు అన్న. అంటే గిన్ని లక్షలే తీసుకోవాలన్నా తెలియదు అన్న. మనకి ఎప్పుడన్నా ఏమనుకుంటాం అన్న, అరే మన పైసలు మనన్నే వాళ్ళు పట్టుకుంటారా అని ఇంటెన్షన్ ఉండే. మనకంటూ అప్పుడు ఏం తెలియదు అన్న, ఐటీ తెలియదు, లీగల్ ప్రూఫ్లు అవన్నీ ఏం తెలియదు కాబట్టి అట్లా అయిపోయింది. పోలీసు వాళ్ళు తీసుకొని కేసు చేసేసారు. కేసు చేసేసిన టైంలో నేను బయటికి రావాలని వీళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు. వీళ్ళతో పాటు ఇంకొంతమంది చాలా కష్టపడ్డారు. ఒక మాటలు చెప్పాలంటే నేను స్టేషన్లకి బయటికి రావాలంటే నా కోసం ఇంట్లో బంగారం పెట్టారు, కొన్ని పేపర్లు పెట్టారు పైసల కోసం. ఇప్పుడు బయటికి రావాలంటే అరే బయటికి రాలేము కాదన్న, ఎక్కడో కొంచెం అటు ఇటు చూసి చేసి నన్ను బయటకు తీసుకొచ్చారన్న. ఒక మాటలో చెప్పాలంటే ఆ విషయంలో నేను ఎప్పటికీ వీళ్ళతో ఉండాలని ఫిక్స్ అయిపోయినాను. నన్ను ఎట్లా నమ్మిరో తెలియదు, ఏదో కస్టమర్ వచ్చినా నాకేం తెలియదు, నా గురించి ఎట్లా అర్థం చేసుకున్నారో నన్ను నావాడు అనుకుని చెప్పేసి నా కోసం అంతగానో కష్టపడ్డప్పుడు నేను కాపాడుకోలే. వాళ్ళ కాడ పైసలు చూసి వచ్చిన వాళ్ళు మనం అట్లా కాదు, నన్ను చూసుకుంటారు మంచిగా, నా ఇంట్లో చూసుకుంటారు. అదే ఫీల్ నాకు ఎప్పటికైనా. ఆ విషయంలో వీడు ఏడ్చిండు, ఈవెన్ ఇంట్లో కూడా ఏడ్చారు. వీళ్ళ ఇంట్లో ఏడ్చారు, వాళ్ళ ఇంట్లో ఏడ్చారు, మా ఇంట్లో. అప్పుడు అర్థం ఇంత మంచిగా మాట్లాడుతున్నాను, అన్నీ మాట్లాడుతారు. మీకు జర్ర అంటే ఈ 1 year 2 years పైసలు చూడంగానే హెచ్చులు పెరిగినాయి అన్నట్టు అందరు అనుకుంటున్నారు. అవునా? హెచ్చులు పెరిగినాయి కదా? పైసలు చూసి పెరిగినాయి అన్న, పెరిగినాయి కానీ డౌన్ అయిపోయినాం అని చెప్పినా కదా, డౌన్ అయిపోయినాం. ఇప్పుడు కంప్లీట్ అన్ని క్లోజ్. ఇక చేసిన క్లోజ్ అంటే అట్లాంటి తప్పులు మళ్ళీ చేయదు. ఎన్ని పైసలు వచ్చినా అట్లాంటి తప్పులు లేవు. సహాయాలు చేస్తాం, ఎవరికైనా సహాయం కావాలంటే ఆ ఇట్లా ఖర్చు పెట్టి 100 రూపాయలు సంపాదించిందల్లా అప్పుడు 200 ఇంకో 100 రూపాయలు అప్పు చేసి ఖర్చు పెడతామని చెప్పినాం కదా. అప్పుడు 100 రూపాయలు సంపాదించదా, ఒక 100 రూపాయలు మళ్ళీ ఇంకొకటి ఇన్వెస్ట్ చేసి 200 చెప్తాం. సరే ఇన్వెస్ట్ చేసి హెల్పింగ్ వీడియోకి పైసలు లేవు, అప్పు చేసి మరి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని మరి, ఎందుకంటే అర్జెంట్ మనం పోతే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. కానీ మేము 100 రూపాయలు సంపాదించేదల్లా 50% అయితే తీయలేం, కానీ ఒక 20 రూపాయలు 30 రూపాయలు తీయగలుగుతామన్నా. 100 రూపాయలు మళ్ళీ చూడలేరు. 5 లక్షల బర్త్డేలు చూడలేరు మీరు. నెక్స్ట్ 5 లక్షల బర్త్డే వేసుకున్నాం అన్నవాడు, అరే నీ బర్త్డే నారా అని మళ్ళీ బర్త్డే అయిపోయినాక మీరు అడగాలి. మీ బర్త్డేలు మేము చూడం, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకేనా? 5 లక్షల బర్త్డేలు వేసుకున్నా ఒకటే ఇలాగుంటది, ఇంట్లో నార్మల్గా ఉన్నా మీ బర్త్డే మీదే. అవునా? ఖర్చు అయ్యేది మన దగ్గర, ఖర్చు అయ్యేది మనది. మన గురించి మాట్లాడడానికి ఎంత వేరే పని ఏం లేదా మన గురించి మాట్లాడడానికి. బయట వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, అరే వీళ్ళేంద్రా మస్తు పైసలు సంపాదిస్తారు,
అట్లా ఇలా ఒక విషయం చెప్తా, కథలు పడి డీజేలు పెట్టి లైటింగ్స్ పెట్టి పెద్ద పెద్ద దండాలు ఏది క్రెయిన్ తోటి దండ వేయించుకొని ఇవన్నీ చేస్తే ఎవడైనా గిట్లనే మాట్లాడతాడు. అర్థమైందా? ఇప్పుడు మీరేమో సో ఇట్లా అనుకున్నారన్నా అట్లా అయిందన్నా అంటే వేరేలోనంటే కూడా ఏం లేదు. ఇప్పుడు అంటే ఎవరికైనా కానీ కష్టాలలో పడ్డప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంత ఉపయోగించారని. కానీ మేము ఎంత కష్టపడ్డామో అది ఎవరు చూడరన్నా. ఏడా ఇలా అయిపోయారు, మెడల బంగారు చైన్ వేసారు, కారు పట్టుకొని తిరుగుతారు, వీళ్ళ చుట్టూ ఒక 20 మంది పోరాళ్ళు, ఏడు పోయినా రాముగాడు పింటాడు పైసలు ఎగరేస్తారు, వీళ్ళ చుట్టూ ఉంటే పైసలు వస్తాయి అనే కాన్సెప్ట్తోనే అందరు ఉన్నారు. నిజమైన స్టోరీ ఏంటంటే మేము ఎంత కష్టం అంటే వీళ్ళ చుట్టూ ఉంటే పైసలు వస్తాయి అని అన్నట్టు నువ్వు మాట్లాడినావు కదా. ఇప్పుడు మీ దగ్గర పనిచేసే పిల్లలు ఉన్నారు కదా, సో ఆ పిల్లలు అంటే మీరు షాప్లో ఉండరు, మీరు ముగ్గురు ఉండరు అవునా? సో ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా షాప్లో ఎవరు లేరు, నేను ఆడిపోయినప్పుడు పిల్లలే ఉన్నారు, మీరు షాప్లో ఉండరు. సో ఆ పిల్లలను మీరు ఎట్లా ట్రస్ట్ చేస్తారు, ఆ పిల్లలు మిమ్మల్ని ఎట్లా ట్రస్ట్ చేస్తున్నారు? ఈ పిల్లలు అంటూ మా దగ్గరికి పైసలు లేనప్పుడు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు ఏంటిది పైసలు ఉండి వచ్చిన వాళ్ళు, అప్పుడు వీళ్ళు పైసలు లేనప్పటి నుంచి మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో ఒక ముగ్గురు 4 ఉంటారు వాళ్ళు. మేము ఫస్ట్ నుంచి వెళ్ళి ఉన్నప్పటి నుంచి ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు, ఎప్పటికి మాతో ఉంటారు వాళ్ళు. నేను ఎప్పుడు వర్కర్ లెక్క చూడమన్నా, మా తమ్ముళ్ళు లెక్క వాళ్ళ ఇంట్లోకి ఏం అవసరాలైనా ఏమున్నా వాళ్ళకి ఏం అవసరాలైనా మేము పర్సనల్గా చూసుకుంటాం. సపోజ్ ఒక 1-2 నెలలు మా షాప్ నడవపోయినా వాళ్ళు శాలరీ అడగరు. మా అన్నది షాప్ కరెక్ట్ శాలరీ ఇస్తారా మీరు వాళ్ళకి? ఇస్తామన్న, శాలరీ ఎంత అని చెప్పాను కానీ వాళ్ళు నచ్చినంత ఇస్తాం. అరే నీకు 12,000 అని కాదు, వాళ్ళు 16,000 అవసరం ఉన్నా అనుకో తీసుకుంటాడు, మళ్ళీ వచ్చే నెల 16,000 అవసరం ఉన్నా తీసుకుంటాడు. ఆడు అంత ఎఫర్ట్ పెడతాడు షాప్ మీద. క్యాష్ కౌంటర్ దగ్గర ఎవరు ఉంటారు? మా తమ్ముళ్ళు ఉంటారు, ముగ్గురు ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు మొత్తం. దీపు, లక్కీ, రాఖీ, వీళ్ళు ముగ్గురు మెయిన్ అన్న ఫస్ట్ ఫంకీ జోన్కి. మా ముగ్గురు తర్వాత మేము ఉన్న లేబర్ నడిపించేది రాఖీ, దీపు, లక్కీ. మేము ఎప్పుడైతే షాప్ స్టార్ట్ చేసినామో అప్పంచెల్లి ఇప్పుడు అంటే ఉన్నారు మధ్యలో 10-15 మంది ఉన్నారు, వాళ్ళు మాటలు వినో లేకపోతే ఏదో అలా వెళ్ళిపోయారు. ఈ ముగ్గురు మమ్మల్ని ఇవ్వాలి ఇంతవరకు. వాళ్ళ కోసం మేము ఎప్పటికైనా ఏది చేయడానికి రెడీ. అంటే మేము ఎవరిని షాప్లోకి వెళ్ళి మమ్మన్నామన్నా, నువ్వు ఎన్ని రోజులు అవుతుంటావు, నేను అన్ని రోజులు నా తమ్ముళ్ళు ఎక్కడనే చూసుకుంటా, నువ్వు పక్కన మాటలేని నువ్వు పోతా అంటే నేను ఆపలేను కదా. పోయినావు సరే పోయినావు, ఏదో ఒక రోజు నీకు వెళ్ళిపోవాలని అనుకో, నువ్వు నా షాప్లోకి వెళ్ళిపోయినా నేను నీకెందుకు వెళ్ళిపోయాలని కూడా అనం. మేము నువ్వు ఎట్లయితే మా షాప్లో పని చేసి మా తమ్ముళ్ళు ఎక్కున్నావో రేపు వెళ్ళిపోవచ్చినా కూడా మేము అట్లనే ఎన్నుకున్నాము. ఓకే. సో ఫ్యూచర్లో నేను మళ్ళీ మీ ముగ్గురిని ఇట్లా కూర్చోబెట్టి నేను చూడొచ్చు. అప్పుడు మా పక్క పండి మా వైఫ్ ఉంటారు, చేతిలో పిల్లలు ఉంటారు. ఓకే, చేతిలో పిల్లలు ఉంటారా? సో నేను ఆ విధంగా నేను మాట్లాడలే, మా ముగ్గురు సేమ్ ఇట్లే, మీరు ముగ్గురు. సో ఇంతకు ముందుకి ఇంటర్వ్యూలో నేను మాట్లాడినావు, ఇంతకు ముందు ఏదో చెప్పారు, నేను ఇప్పుడు వీళ్ళని అడుగుతా అని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. ఇంటర్వ్యూ తర్వాత నేను అడుగుతానా అని చెప్పినావు అవునా? ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు అందరూ విడిపోవాలనుకుంటారా? ఎట్లా దాన్ని ఎట్లా ఆ సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తారు? విడిపోయే సిచ్యువేషన్ అయితే రాదన్నది. ఒకవేళ వస్తే రాదు. నేనేం చేస్తాను సార్, ఎవరైతే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసారో వాళ్ళే పక్క జరిపిస్తాం, మేము ముగ్గురు కరెక్ట్ ఉంటాం. ఓకే. సో నిన్ను ఎప్పుడైనా వీళ్ళిద్దరు నిన్ను ఏదన్నా మాట అని వాళ్ళు రికార్డ్ చేసి నీకు పెడితే ఏం చేస్తావు? ఎప్పుడన్నా నన్ను ఈ మాట అని అన్నది నా వల్ల కదా, ఇలా ఏదో కోపంలో అన్నారు కావచ్చు, అర్థం చేసుకుంటా. ఓకే, కోపంలో అన్నారు. సరే వీళ్ళిద్దరు కలిసి నిన్న అన్నారు అనుకో, నువ్వు ఏం చేస్తావు? కోపంలోనే అన్నారు అన్న, రెడీ తీసుకొని తర్వాత అట్లా ఎందుకు అన్నవరా అంటే చెప్పేస్తాడు, ఇట్లా అయిందంటే సరే ఇంకోసారి అట్లా కాదు. సరే వీళ్ళిద్దరు కలిసి నిన్ను మోసం చేస్తే ఏం చేస్తావు? వాళ్ళు ఏది చేసినా రైటే. అందరూ ఏమనుకుంటారు తెలుసా, ఏదో ఇంటర్వ్యూ కదా ఈ మాటలు చెప్తారు అనుకుంటారు, కానీ నిజం చెప్పాలంటే చాలా మంది దూరం మీదమని చూస్తారు కానీ ఎంత సో డిష్ తాకినందుకేనా ముగ్గురు కలిసి కాళ్ళకి సేమ్ దారాలు కట్టుకురు? అందుకే అన్న, అందుకే. సో బాగా దేవుని నమ్ముతారు, ఏ దేవుని దగ్గర కట్టించుకొచ్చుకురాదు? సమ్మక్క సారక్క. ఓకే, ఎవరు కోయ దూరాలు కట్టిరా? సో ఏమని కట్టిరు? మీకు మంచిగా మీరు ఎప్పుడు కన్నదృష్టి బాగుంది, నరదృష్టి అనేది అన్న ఎన్ని చేసినా కన్న దృష్టితోటి కిందికి పడిపోతాడు ఎవడైనా, ఆ నరదృష్టి మాకు బాగుంది. అంటే మాకు వైఫై లెక్క చుట్టుకుంది, ఎప్పుడు కరెక్టే ఉంటది. ఎట్లా అంటే రీఛార్జ్ అయిపోయినా కూడా వాళ్ళు రీఛార్జ్ చేసి మా చుట్టూనే ఉంటారు. సో ఒకసారి చేయి చూపి ఇట్లా. సో ఏం పేర్లు అవి? పింట్రీ, అభి, సాగర్ డీజే అని చెప్పలేదా? ఓకే అన్న. సో డీజే లేదు కదా ఇప్పుడు? డీజే లేకపోయినా మనిషి ఉన్నాడు. ఓకే, మంచిగానే ఉంటాడా మీతో? మంచిగా ఉంటాడు. ఓకే, అంటే ఎందుకు వేయించుకున్నావు? ఇష్టం అందరు కూడా. ఈ చేతి పైన ఏముంది?
ఇదన్నా ఇవి ఎప్పటికైనా కావాలి పైసా మూట. పైసలు ఉంటుందా? ఓకే రూపీ. వానికి కూడా ఉంటుంది అన్న, నాకు కూడా ఉంటుంది పేర్లు. ఏది పేర్లు వీడు ఉంటుంది రామ్ పింట్రీ. ఓకే. ఇటు నాకు ఇక్కడ సాగర్ అని రామబ్బి. రామ్ అభి. ఓకే. అంటే మీరు ముగ్గురు మాట్లాడుకొని నువ్వు వేసుకున్నావు నేను వేసుకుంటా ఓకే ఇండివిజువల్గా వేసుకోరు. సో రేపు పొద్దున ఫ్యూచర్లో మీకు ఏమైనా గొడవలు వస్తాయి ఇట్లనే ఉంటారా? ఇట్లనే ఉంటామన్నా. ఇట్లనే ఉంటారు. ఇట్లనే ఉంటామన్నా, 100% ఉంటామన్నా. ఓకే. లొల్లీలు ఒకరి గురించి వస్తానే అంటే ఆ కాన్సెప్ట్ అనేది పక్క పెడదాం కదా మేము. మేమనేటోళ్ళం పక్క పోం కదా. ఓకే. ఇప్పుడు లొల్లి నాకు ఒక స్విచ్ బోర్డ్ వల్ల వచ్చింది, ఆ స్విచ్ బోర్డ్ని పక్క పెట్టేసి నాకు వద్దురా అనే కాంప్రమైజ్ అయితే మేము ముగ్గురు మంచిగా ఉంటాం కదా. అది నాకు కావాలి, లైట్ రాదేమో ఇంకో స్విచ్ బోర్డు. ఓకే నేను చెప్తున్నా అది నాకు కావాలి అంటే అది నువ్వు ఎట్లా కావాలంటావు అని చిన్న మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. ఓకే. అందుకే నా స్విచ్ బోర్డ్ని పక్క పెడితే మేము కరెక్ట్గా ఉంటాం కదా. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నీకు. సో ఇంతకుముందు అన్నాడు ఒక స్విచ్ బోర్డుని పెడితే ఇంకో స్విచ్ బోర్డు వస్తుందని. సో ఈ స్విచ్ బోర్డు పోతే ఇంకో స్విచ్ బోర్డు వస్తుంది. స్విచ్ బోర్డు పోతే ఇంకో స్విచ్ బోర్డు వస్తుంది. ఏ స్విచ్ బోర్డు పోతాయి? స్విచ్ బోర్డు ఈ స్విచ్ బోర్డు పోవన్నీ స్విచ్ బోర్డులు కాదు కదా. ఓకే. స్విచ్ బోర్డు లేదు, మా లోపల ఉండే వైర్లు. సో రోజు దాన్ని ఎంత అవుతుంది మీకు డైలీ? సీజన్స్ పెట్టాను, సీజన్ బట్టి ఉంటుంది. హైయెస్ట్ అయింది ఈ రోజు ఎప్పుడు? దసరా. ఎంత అయింది ఒక్క రోజు చెప్పచ్చా? చెప్పొచ్చు, ఏం కాదు. అంటే 5 లక్షలు ఖర్చు పెట్టినారు బర్త్డే కదా. ఇప్పుడు ఇది చెప్పి నీకేంది? 10 లక్షలు అయింది, 20 లక్షలు అయింది, 50 లక్షలు చెప్పు. ఓకే అంటే ఎక్స్పెక్ట్ మా బర్త్డే ఖర్చు అంత అయిందా? 5 లక్షలు వచ్చిందా దసరాకి? ఎవరు లెక్క పెడతారు? లెక్క పెట్టడానికి ఉంటుంది కదా, మిషన్లు ఉంటాయి. మిషన్లు ఉన్నాయా? మిషన్లు ఉన్నాయా? అది కూడా ఎందుకు తెలుసా అన్న, సీజన్ టైంలో బాగా రష్ ఉంటుంది కదా అన్న. పైసలు అనేది మిస్టేక్ అయితే ఇప్పుడు ఈ కౌంటర్ కార్డు ఉండలేదు, వాడు ఉండలేదు, నేను ఉండలేను. ఇప్పుడు రామన్నప్పుడు ఏం చేస్తాడు, కవర్ చేసుకుంటాడు, పైసలు వేసుకుంటాడు, పక్కన పోయి కౌంట్ చేసి రబ్బర్ వేసి ఎవరికైతే కట్టాలో వాళ్ళకి పే చేసిస్తాడు. ఇప్పుడు లెక్క పెట్టే టైంలోనే గంటలు కడితే ఆ షాప్ వాళ్ళు ఎట్లా నడుస్తాను. సరే లెక్కల గురించి మాట్లాడారు కాబట్టి సో ఒక్కోళ్ళని నేను ఒకటి అడుగుతా, చెప్పండి. ఇవన్నీ 5. ఓకే. ఇవన్నీ 7. ఇవన్నీ 8. ఓకే డన్. సో స్టార్టింగ్లా ఒక మాట అన్నారు మీరు, గుర్తుందా? ఏమన్నారు? ఇండివిజువల్ అడిగినావా? ఇండివిజువల్ కాదు, నేను అప్పుడు కూడా ఇదే కలర్ ఇదే కలర్ ఇదే సరే నేను ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూపెట్టాను. నేను అట్లా చూపే అయిపోయింది. మీ ముగ్గురు అడుగుతాను, నాకు ఇది ఏంటిది అని అడుగు, అప్పుడు ఒకటి చెప్పిపోతాడు. ఇండివిజువల్ గా అడిగినాను, ఇండివిజువల్ గా అడుగుతాం. ఇప్పుడు ఇదే కలర్ ఇదే కలర్ ఇదే కలర్. ఈ రూమ్ నుండి ఆడు ఏం చెప్పి నాకు వెళ్తా అన్న. మీరు ముగ్గురు ఇన్నే ఉన్నారు, మీరు ముగ్గురు ఇన్నే ఉన్నారు. నువ్వు చూపించినావు, నువ్వు ఒకటే చూపించినావు. నేను నా ఇష్టం వచ్చింది చూపించిన. నేను ముగ్గురు కలిపి అడుగు, సపోజ్ ఇదాను నేను 2 అంట, వాళ్ళు 2 అంటారు. ఓకే. నేను చూపేటట్టు 3, నేను 2 అంట, వాళ్ళు 2 అంటారు. ఇండివిజువల్ గా ఇవన్నీ అని అడిగితే వాళ్ళు అదే చెప్తారన్న. మీరు అరే అన్న అడుగుతుంది కాబట్టి ఒకటే మాట మీద ఉండాలని చెప్పి 3 అనాలి. ఇప్పుడు మా ముగ్గురు వేరే వేరే క్వశ్చన్లు ఎందుకు వేసినావు అన్న? మరి ప్రతి నీ పెళ్ళి ఎట్లయింది, నీ లవ్ స్టోరీ, మరి ముగ్గురం ఒకటే ఆన్సర్ చెప్పలే కదా. అందుకే మీరు ముగ్గురు 3 డిఫరెంట్ చెప్పారు కాబట్టి మీరు కరెక్ట్ గా ఉండరు, కరెక్ట్ చెప్పారు అని అంటున్నా. చెప్తే మనం ఒక్కటే అడిగన్నా, నువ్వు ఇప్పుడు వేసుకున్నావు అది ప్లేన్. ఒక్క నిమిషం నేను అడుగుతా, నీ పెళ్ళి ఎప్పుడు అయింది, నీ లవ్ స్టోరీ అయిందని అడిగినా. ఆయన లవ్ స్టోరీ చెప్పిండు, నేను స్టోరీ చెప్పా కదా, చెప్పా కదా. నేను మీరు చెప్పాలా కదా. ఇప్పుడు వైట్ షర్ట్ నల్ల షర్ట్ అంటే నల్ల షర్ట్ అన్నారు. సో మీరు కూడా ఒకటే స్టోరీ చెప్పాలి. స్టోరీ ఎట్లా అంటే, బిజినెస్ లా ఇవి ₹1,00,000 లాస్ అయినారా అంటే వీళ్ళు లాస్ అంటారు అంతే. దాన్ని మళ్ళీ చూడు ఏంటిది గమ్ముండదు, లాస్ రాబాయి అంతే, ఆడికి అయిపోయింది అట్లా. ఇప్పుడు సో లాస్ వస్తుంది, లాస్ ఉంటాయి, లాభాలు ఉంటాయి. లాస్ రాకుండా లాస్. ఇప్పుడు అందరూ బయట తెలుసా ఇప్పుడు నార్మల్ గా చెప్పండి, అర్థం కాలే. లాస్ వచ్చినా లాస్ రాకపోయినా లాస్ వచ్చిందని చెప్తావు. నీకు ఎట్లా చెప్తాను, నువ్వు అన్నావా? ఇప్పుడు నేనేమన్నా లాస్ ఫైనల్ కానీ నాకు తెలుసు అన్న. ఓకే. లాస్ రాకుండా లాస్ వచ్చిందని చెప్పిన రోజులు ఉన్నాయి కదా, గవ్వె చెప్తాం అన్న. చెప్పవా? లాస్ వస్తేనే లాస్ వచ్చినామని చెప్తాం, లాస్ రాకపోయినా లాస్ వచ్చిందని చెప్పి నేనేం చేసుకోవాలి. సో లెక్కలు రావని మిషన్ పెట్టుకురా? లెక్కలు కాదన్న, ఇప్పుడు ఈ కౌంటింగ్ మిషన్ పెట్టిన వాళ్ళందరికి లెక్కలు రావా అన్న? పెట్టుకుంటారు, టైం ఉండదు. షాప్ అన్ని క్యాష్ వస్తాయి. ఇప్పుడు లెక్క పెట్టే టైంలోనే మనం ఏ స్టాక్ ఆర్డర్ పెట్టాలి, ఎవరికి పైసలు పెట్టాలో టైం ఆనే వేస్ట్ అయిపోతుంది. ఆ మిషన్ లో పెట్టి అయిపోయినాం అనుకో. అందుకోసం కొనుక్కున్నాం.
అని బాగా పైసలు సంపాదించి కొనుక్కున్నదేమో అనుకుంటారు కానీ అట్లే ఉండదు. 2-3 నెలల తర్వాత రోజు పని ఉంటుంది దానికి, అట్లా చేస్తాం మేము. అవునా? 2-3 నెలల తర్వాత. సో 2-3 నెలల తర్వాత, ఒక నెల తర్వాత, ఒక నెలన్నర తర్వాత అని చెప్పేసి మాట్లాడుతారు. అసలు ఏం పెట్టబోతున్నారు? షాపే, బట్టల షాపే. బట్టల షాపే కానీ అందరూ ఊహించుకునే ట్రెండ్స్ లాగా అట్లా అని చెప్పా, ట్రెండ్స్ అని చెప్పా. ఫంకీ జోన్ అనేది అలాగన్నా, ఫంకీ జోన్ అనేది బ్రాండ్, దేంతో కంపేర్ చేయొద్దు, దేంతో కంపేర్ చేయం మేము కూడా. అరే మేము జూడేలాగా పెట్టాలి అని అన్నాం, మా ఫంకీ పెట్టాలి రూపాయి వాళ్ళు అనుకోవాలి. సరే అనుకోవాలి కదా. జూడియో ఫౌండర్ ఎవరో తెలుసా మీకు? తెలియదు అన్న. ఫంకీ జోన్ ఫౌండర్ తెలుసా అన్న? అభిరామ్ పిట్రి. ఫంకీ జోన్ ఫౌండర్ తెలుసా అన్న? తెలుసు నాకు. అభిరామ్ పిట్రి. అభిరామ్ టాటా. ఓకే. టాటానా? ఏమో టాటానే. టాటానేనా? ఏం చదువుకున్నాను? ఇంటర్ అన్న. ఇంటర్. అంటే మీ వీళ్ళిద్దరి కన్నా తెలివి నీకు ఎక్కువ ఉందా? ఏమో నాకు తెలియదు అన్న. చెప్పరాదు. నాకు తెలియదు అన్న. అంటే మానుకుంటే తెలివి నాకుంటే తెలివి అనుకున్నది. ఓకే. ఇప్పుడు అందరు ముగ్గురం ఒకటేలాగా ఆలోచిస్తాం, కానీ వీడు చేసే పనిలో నేను ఎంత అంటే వీడు ఏం చేసినా కరెక్ట్ అని అనుకుంటాను అన్న. అట్లుంటుంది మా మైండ్ సెట్. ఓకే. సో ఫ్యూచర్ లో మాత్రం ఒక పెద్దది ఓపెన్ చేయబోతున్నాం. ఫ్యూచర్ లో కాదు, అప్పుడు మీరు చూసిన వాళ్ళందరికి మేము బంగారాలు పెట్టినాం, అది పెట్టినాం, డౌన్ ఫాల్ అయ్యి పెట్టలే, ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం పెట్టినాం. మీరేమో పడిపోయడం, ఏ అయిపోయిందిరా ఇలా అయిపోయిందిరా అని అనుకోకుర్రి, పెద్దది వస్తుంది అప్పుడు చూసుకోర్రి. అంతేనా? సో మీ గురించి ఆలోచించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మా గురించి ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తాం, ఎప్పుడు మీరు తోడు ఉంటామని చెప్తాం అన్న. మా గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే, నువ్వు పాజిటివ్ ఆలోచిస్తే మీరు తోడు ఉంటాం అంటాం. నువ్వు నెగిటివ్ ఆలోచిస్తున్నావు అంటే నువ్వు మమ్మల్ని చూసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు బాబు అంటాం. అంతమించి ఏం చేస్తాం అన్న. నువ్వు నా గురించి పాజిటివ్గా మాట్లాడి పాజిటివ్గా అందరికీ పోర్ట్రేట్ చేసినావు అనుకో, నేను ఎప్పుడు నీ తోడుగా ఉంటాను. అరే వీలేంద్రా బాబు లైట్ అన్నావు అనుకో, నేను కూడా లైట్ లైట్లానే వస్తాను. సో మొత్తానికైతే మీ జర్నీ స్టార్ట్ చేసిరు, మంచి రన్ అవుతుంది, ఏదో పెద్దగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అందరూ సపోర్ట్ చేయాలన్న. సో పక్కా సపోర్ట్ చేస్తాం. అంటే నేను ఏమంటే నేనైతే ఎట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అంటే, మీరు సంపాదించుకుంటా 10 మందికి సపోర్ట్ చేస్తా, పక్కన సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ పని చేస్తున్నారు, కానీ మీ దగ్గర నాకు ఒకటి ఏం నచ్చలే అంటే 5 లక్షలు ఖర్చు పెట్టడం. అదే అదొక్కటి మీ దగ్గర అదొక్కటి ఉండే, అది కూడా మార్చుకుంటున్నారు. ఏదికి మించిన పనులు చేసినప్పుడు అనుభవిస్తున్నాం, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాం. పైసలు ఉన్నప్పుడు లైఫ్ ఎట్లుండే, పైసలు లేనప్పుడు లైఫ్ ఎట్లా, పైసలు ఉన్నప్పుడు మాట్లాడతారు, పైసలు లేనప్పుడు ఎట్లా మాట్లాడతారు అది కూడా తెలుసు. మంచిగా డైలాగ్ కూడా పెట్టింది. ఎట్లాంటి డైలాగ్? ఎట్లా డైలాగ్ అంటే, పైసలు ఉంటే మా ఓడీడు, పైసలు లేకపోతే ఈడేవాడా. ఓ ఎవరన్నారు? అదే ఎవరికోని లాగుతా అన్న. పైసలు ఉన్నప్పుడు ఒకలా, పైసలు లేనప్పుడు ఒకలా. అరే ఇలా పైసలు ఉన్నప్పుడు నేను పోవాలి, పైసలు లేనప్పుడు ఏమి ఎందుకు రా బాబు. పైసలు లేనప్పుడు నేను చూడబుద్ధి నాకు ఎప్పటికైనా పైసలు ఉన్నా లేకపోయినా మాకు ఎప్పటికైనా పైసలు ఉన్నా లేకపోయినా మా తోడు ఉండేటోళ్ళు కావాలన్న. మాకు పైసలు అనేది సంపాదిస్తాం తర్వాత ఇస్తాం పక్కన పెడితే, నీ కష్టాలు ఉన్నప్పుడు నాకు అరే నేను ఉన్నారా బై, అరే నేను పైసలు లేకపోతే ఏందిరా అని కొంచెం ధైర్యం ఇట్లా చెప్పేటోళ్ళు ఉంటే చాలు, ఎవరైనా సరే. సో మీకు అట్లాంటి ధైర్యం కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేను ధైర్యం ఇస్తా. సో ఇంకోటి ఏంటంటే, సో ఇట్లాగే మీరు చిన్న ఏజ్లో మంచి బిజినెస్ స్టార్ట్ చేసి మంచిగా రన్ అవుతుంది, పెద్దగా వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్ళండి, ఇట్లాగే అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి మా శివ స్టూడియోస్లో నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకో ముచ్చట, మా షాప్ గిస్ట్గా రావాలి. ఎప్పుడు అది ఓపెనింగ్ ఉన్నప్పుడు వస్తా, పక్కా వస్తా. అదే చెప్తున్నా, కాదు షాప్ గెస్ట్ గా రమ్మంటున్నారు, అప్పుడప్పుడు వచ్చిపోవాలని మాత్రం అంటలే. నువ్వు గెస్ట్ గా అన్న మాకు ఎప్పుడైనా. నేను తమ్ముడా పిలుస్తా, నన్ను గెస్ట్ చేస్తున్నావు అన్న. నువ్వు తమ్ముడని చూస్తున్నావు అంతేగాని నువ్వు గెస్ట్ లా అంటే ఎట్లా చెప్తున్నా అంటే, నువ్వు నా దృష్టిలో సెలబ్రిటీ అన్న. ఇది కామెడీ కానీ. సో మనం అందరం అన్నదమ్ములం, సో ఇట్లనే ఉండాలి. నేను ఎక్కువ నువ్వు తక్కువ అవి అస్సలు పెట్టుకోవద్దు. ఎక్కువ తక్కువ కాదన్న, నువ్వు మాకు సపోర్ట్ చేస్తావు కాబట్టి మా దృష్టిలో సెలబ్రిటీ. సో నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.